హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ కృష్ అకాడమీ. నేను మీ సదానందం. మనం గత పార్ట్స్లో 5th క్లాస్ ఈవీఎస్లో 11th లెసన్ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కదా. సో ప్రజెంట్ 12వ లెసన్ చారిత్రక కట్టడాలు, వనపర్తి కోట. ఓకేనా, చూడండి ఇక్కడ గోల్కొండ కోట ఇచ్చిండు, ఓరుగల్లు కోట ఇచ్చిండు, దేవరకొండ కోట నల్గొండ జిల్లా. సో గోల్కొండ కోట ఎక్కడ ఉంది? హైదరాబాద్లో ఉన్నది. ఓరుగల్లు కోట వరంగల్లో ఉంది. దేవరకొండ కోట నల్గొండ జిల్లాలో ఉంది. అలాగే దోమకొండ కోట కామారెడ్డి జిల్లాలో ఉంది. భువనగిరి కోట యాదాద్రి జిల్లాలో ఉన్నది. రామగిరి కోట పెద్దపల్లి జిల్లాలో ఉన్నది. ఒకసారి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్, ఇది కూడా మనకి ఎగ్జామ్లో అడిగే అవకాశం ఉంటుంది. సో గోల్కొండ కోట ఇది మనందరికీ తెలుసు, చాలా సింపుల్ కాబట్టి హైదరాబాద్. అలాగే వరంగల్ లేదా ఓరుగల్ కోట దేవరకొండ కోట నల్గొండ జిల్లా. నెక్స్ట్ దోమకొండ కోట నిజామాబాద్ జిల్లా. సో దోమకొండ కోట కామారెడ్డి జిల్లా, దోమకొండ కామారెడ్డి జిల్లా. భువనగిరి కోట యాదాద్రి జిల్లా. రామగిరి కిల్లా పెద్దపల్లి జిల్లా. ఓకేనా అండి. సో ఇవి గుర్తుపెట్టుకోండి. మనకు ఇక్కడ తెలియని ఏది ఉన్నా కూడా భువనగిరి యాదాద్రి జిల్లా గుర్తుండే ఉంటుంది. రామగిరి పెద్దపల్లి జిల్లా, దోమకొండ కామారెడ్డి, దేవరకొండ నల్గొండ. ఓకేనండి, రైట్. వనపర్తి కోట, సో ఇది వనపర్తి రాజులు పరిపాలించిన ఒక సంస్థానం. సో వాళ్ళు నిర్మించుకున్న కోట ఇది, ఒకప్పటి కోట ఇది. ఇలా మనకు తెలంగాణలో చాలామంది రాజులు కోటలు నిర్మించుకొని పరిపాలన చేసిళ్ళు. అట్లాంటి వాటిలో వనపర్తి కోట గురించి మనకు ఈరోజు ఇచ్చిండు. ఈ వనపర్తి కోట అనేది వనపర్తి జిల్లాలోనే ఉన్నది. వనపర్తి అనేది హైదరాబాద్కు 150 కిలోమీటర్స్ దూరంలో ఉన్నది. సో 150 కిలోమీటర్ల దూరంలో ఇది ఉన్నది. ఏ కోటను ఎక్కడ ఎవరు నిర్మించాలనేది ఇక్కడ ఒక టేబుల్ ఇచ్చానండి. సో ఈ టేబుల్ ప్రకారంగా ఖచ్చితంగా ఒక క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది. ఎందుకంటే వనపర్తి సంస్థానం అనే లెసన్ చాలా ఇంపార్టెంట్. గత టెట్లో కానీ డిఎస్సిలో కానీ దీని గురించి క్వశ్చన్స్ రావడం జరిగింది. సో చూడండి, ఫస్ట్ ఓరుగల్ కోట వరంగల్లో ఉన్నది, కాకతీయులు కట్టించారు. సో మనకు వరంగల్ అంటేనే ఇంకా కాకతీయులు, సో దానికి అన్ని రాసుకోవచ్చు. సో గద్వాల కోట జోగులాంబ గద్వాల జిల్లాలో ఉన్నది. దీన్ని సోమనాద్రి కట్టించారు. సో దీని గురించి మనకు ఒక తెలుగులో ఒక లెసన్ కూడా ఉంటుంది, పెద్ద సోమ భూపాళ్ళు అని ఒక పెద్ద స్టోరీ ఉంటుంది. సో గద్వాల జోగులాంబ జిల్లాలో ఉన్నది, సోమనాద్రి కట్టించాడు. అలాగే గోల్కొండ కోటను, ఇది హైదరాబాద్లో ఉంది, కులీ కుతుబ్ షా కట్టించాడు. సో గోల్కొండ కోట ఎవరు కట్టించారండి? కులీ కుతుబ్ షా. సో కులీ కుతుబ్ షా లేకపోతే ఈ వీళ్ళ పేర్లలో అబ్దుల్ కుతుబ్ షా, ఇట్లా మహమ్మద్ కులీ కుతుబ్ షా, ఇట్లా డిఫరెంట్ ఉంటాయి. సో ఓన్లీ కులీ కుతుబ్ షానే గుర్తుంచుకోండి, దానికి ముందర ఏం లేవు. సో నెక్స్ట్ రాచకొండ కోట, దీన్ని నల్గొండలో ఉన్నది. దీన్ని రేచర్ల సింగమ నాయకుడు కట్టించాడు. సో రేచర్ల రాచకొండ అట్లా గుర్తుపెట్టుకోండి. సో రేచర్ల అనే పేరు కాకతీయుల దగ్గర కూడా వస్తుంది. రేచర్ల రుద్రుడు ఆయన రామప్ప కోట అట్లా వాళ్ళ దగ్గర అవి కట్టించే దగ్గర అట్లాంటి పేర్లు వస్తాయి. సో రాచకొండ నల్గొండ జిల్లాలో ఉన్నది, రేచర్ల సింగమ నాయకుడు. నెక్స్ట్ దోమకొండ, ఇది కామారెడ్డి జిల్లాలో ఉన్నది, కామినేని వంశస్థులు. సో వాళ్ళ వంశం పేరు మీద కామారెడ్డి అనేది. చూడండి, దోమకొండ కామారెడ్డి కామినేని. ఓకేనా. నెక్స్ట్ భువనగిరి, ఇది యాదాద్రి జిల్లాలో ఉన్నది. దీన్ని కట్టించిన వాడు త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు. సో ఈయన పేరులోనే ఇక్కడ భువనగిరి సంబంధించిన పేరున్న భువన. సో ఈ భువన గుర్తుపెట్టుకోవచ్చు మనం ఈజీగా. త్రిభువన మల్ల విక్రమాదిత్యుడు యాదాద్రి జిల్లాలో ఉన్నది భువనగిరి కోట. నెక్స్ట్ దేవరకొండ కోట. సో ఈ దేవరకొండ కోట ఇది కూడా నల్గొండ జిల్లాలో. రాచకొండ దేవరకొండ కన్ఫ్యూజ్ కాకండి. రాచకొండ దేవరకొండ కోటలు ఇవి రెండు కూడా యాదాద్రి జిల్లా నల్గొండ జిల్లాలోనే ఉన్నవి. సో రాచకొండ రేచర్ల సింగమనాయకుడు, దేవరకొండ రేచర్ల పద్మనాయకుడు. చూడండి, ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి మనకు ఇక్కడ నేను చిన్న ఒకటి చెప్తాను. ఇక్కడ దే అనే ఉన్నది చూడండి. సో ఈ ద అనేది దీంట్లో కూడా వస్తుంది, దేవరకొండ పద్మనాయకుడు. సో ద అట్లా మనం ఏమైనా చిన్న ట్రిక్స్ యూజ్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలంటే. సో రేచర్ల అనేది ఇద్దరికి వస్తుంది, రేచర్ల సింగమనాయకుడు, రేచర్ల పద్మనాయకుడు. కానీ రేచర్ల సింగమనాయకుడు రాచకొండ సేమ్ ఉంటాయి చూడండి. దేవరకొండలో రేచర్ల పద్మనాయకుడు దే అట్లా ఉంటుంది. అట్లాంటి ఏమైనా గుర్తుపెట్టుకోండి, మీ ఇష్టం. ఖమ్మం కిల్లా, సో ఈ ఖమ్మం అనేది ఖమ్మం జిల్లాలో ఉన్నది, కాకతీయ రాజులు కట్టించారు. ఓకేనా. నెక్స్ట్ మెదక్ కోట. మెదక్ కోట అనేది మెదక్లోనే ఉన్నది, ప్రతాపరుద్రుడు కట్టించాడు. నెక్స్ట్ ఫలక్నుమా ప్యాలెస్, దీన్ని సర్ వికార్ ఉల్ ఉమ్రా అనే అతను కట్టించాడు. ఇది ఆల్రెడీ ఒకసారి వచ్చిన క్వశ్చన్ అన్నట్టు ఇది. సో హైదరాబాద్లో ఉన్నది ఇది. సర్ వికార్ ఉల్ ఉమ్రా ఫలక్నుమా ప్యాలెస్ని కట్టించాడు. నెక్స్ట్ వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు ఎవరు? సో వనపర్తి సంస్థానానికి మూల పురుషుడు జనం వీరకృష్ణారెడ్డి అనే అతను మొట్టమొదటి సంస్థాన పాలకుడు. మొదట ఇతను 1510లో పాతపల్లిలో నివాసం ఉండేవాళ్ళు. సో పాతపల్లి
లో ఉంటూ పాతపల్లి దగ్గరలోని సూగూరులో కోటను నిర్మించాడు. సో ఈ నివాసాన్ని కూడా అక్కడికి మార్చుకున్నాడు. సో దానికి అప్పటి నుంచి సూగూరు సంస్థానం అనే పేరే వచ్చింది. సో సూగూరులో కోట కట్టినప్పటి నుంచి దాన్ని సూగూరు సంస్థానం అనేవాళ్ళు. అంతకుముందు పాతపల్లిలో ఆయన నివాసం ఉండేవాడు. సో ఇది గోల్కొండ సుల్తాన్లకు సామంత రాజ్యంగానే ఉండేది. సుల్తాన్ కులీ కుతుబ్ షా పరిపాలిస్తుండేవాడు అప్పుడు. ఆ రోజు సుల్తాన్ కులీ కుతుబ్ షా, అయినా కులీ కుతుబ్ షా కాదు, సుల్తాన్ కులీ కుతుబ్ షా. సంస్థానాధీశులను రెడ్డి రాజులు అని పిలిచేవాళ్ళు. ఈ సంస్థానాధీశులను ఏమని పిలిచేవారు? జనం వీర కృష్ణ రెడ్డి. కాబట్టి వీళ్ళను రెడ్డి రాజులని పిలిచేవాళ్ళు. పాతపల్లిలో ప్రారంభమైన సంస్థానం యొక్క రాజధాని సూగూరుకు వచ్చింది కదా. సో అక్కడ నుండి పెద్ద జనం పేటకు మార్చారు. సో పరిపాలకులు మారుతున్న కొద్దీ వాళ్ళకు అనువైన ప్రదేశాలను ఎన్నుకొని వాళ్ళు మార్చిళ్ళు రాజధానిని. సో సూగూరు నుంచి పెద్ద జనం పేటకు వెళ్ళింది. సో పెద్ద జనం పేట నుంచి మళ్ళీ కొత్త కోటకు వెళ్ళచ్చు. సో కొత్త కోట నుంచి మళ్ళీ శ్రీరంగాపురం, శ్రీరంగాపురం నుంచి వనపర్తికి వచ్చింది. ఇక్కడ 1807లో శ్రీరంగాపురం నుంచి రాజధానిని వనపర్తికి మార్చడం జరిగింది. సో శ్రీరంగాపురం నుంచి రాజధాని వనపర్తికి ఎప్పుడు మారింది? 1807. ఇక్కడ ఈ ఆర్డర్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవాల్సిన అంశమే. ఎందుకంటే వనపర్తి సంస్థాన రాజధానుల యొక్క వరుస క్రమం అని ఇచ్చి ఒక క్వశ్చన్ వేస్తే అడగొచ్చు. ఇక్కడ పాతపల్లి, సూగూరు, పెద్దజనంపేట, కొత్తకోట, శ్రీరంగాపురం, వనపర్తి. సో లాస్ట్ వనపర్తి మిగిలింది కాబట్టి వనపర్తి సంస్థానం అని పిలుస్తాం. అప్పటి నుంచి ఇక 1510 నుండి 1948 వరకు వీళ్ళు పరిపాలించడం జరిగింది. దీంట్లో 15 తరాల రాజులు పరిపాలించారు. సో వాళ్ళ తరాలు ఎన్ని? 15 తరాల వాళ్ళు పరిపాలించారు. దాంట్లో 15 తరాలలో 17 మంది రాజులు పరిపాలించారు. అంటే ఒకటే తరంలో 2-3 పరిపాలించినప్పుడు తరం ఒకటి అవుతుంది కానీ రాజులు పెరుగుతారు. సో 17 మంది రాజులు, 6 రాణులు కూడా పరిపాలించారు. సో 17 మంది రాజులు, 6 రాణులు కూడా పరిపాలించారు. 15 తరాల వాళ్ళు పరిపాలించారు అన్నట్టు. ఓకేనండి. సో 15 తరాల వాళ్ళు ఈ వనపర్తి సంస్థానాన్ని పరిపాలించారు. ఎప్పటి నుంచి? 1510 నుండి 1948 వరకు. అంటే మనకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా మన సంస్థానాలన్నీ విలీనం అయ్యేంత వరకు కూడా వీళ్ళు పరిపాలించారు అన్నట్టు. ఈ సంస్థాన రాజులు వ్యవసాయ అభివృద్ధి కోసం బాగా కృషి చేశారు. సంస్థానం పరిధిలో ఉండే గ్రామాలలో 7 పెద్ద చెరువులను తవ్వించారు. వీటినే సప్త సముద్రాలుగా పిలిచేవాళ్ళు. సో వీటిని ఏమంటారంటే సప్త సముద్రాలు. అంటే 7 పెద్ద పెద్ద చెరువులు తవ్వించారు ఈ సంస్థానంలో, అక్కడక్కడ కొన్ని ఊళ్ళలో. సో వీటిని సప్త సముద్రాలని పిలిచేవాళ్ళు. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత సర్దార్ వల్లభాయ్ పటేల్ ఈ సంస్థానాలన్నింటినీ ఇండియన్ యూనియన్లో విలీనం చేయాలని అప్పుడు ఆపరేషన్ పోలో కూడా చేపట్టింది కదా. సో అప్పుడు మన రాష్ట్రంలో చిన్న చిన్న సంస్థానాలు అన్నీ కూడా కలిసిపోయినాయి అంటూ ఇండియన్ యూనియన్లో. దేశంలో చివరిగా విలీనమైనది నిజాం సంస్థానమే మనకు తెలుసు. సో ఆపరేషన్ పోలో చేయకపోతే నిజాం రాజు ఇండియాలో తెలంగాణ అంటే నిజాం యొక్క సంస్థానంని కలపకపోయేవాడు. ఈ సప్త సముద్రాలు ఏ ఊర్లో ఉన్నాయి అంటే, ఈ చెరువులు ఎక్కడెక్కడ ఉన్నాయంటే శంకర సముద్రం కానాయపల్లి, రంగ సముద్రం శ్రీరంగపురం, ఇది ఈజీ గుర్తుపెట్టుకోవచ్చు. వీర సముద్రం తాటిపాముల, మహబూపాల్ సముద్రం పెబ్బేరు, సో ఇక్కడ కూడా బాగుంటుంది. కృష్ణ సముద్రం సంకిరెడ్డిపల్లి, గోపాల సముద్రం వెల్టూరు, రామ సముద్రం రాయన్పేట, ఇక్కడ రా ఉంటుంది. సో ఈ 7 సముద్రాలను సప్త సముద్రాలు అంటారు. వీటిలోంచి క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గుర్తుంచుకోండి. మీకు తెలుసా అనే అంశంలో వనపర్తి సంస్థానాధీశులలో ఒకరు రాజా రామేశ్వరరావు. తన తల్లి సరళాదేవి గారి పేరు మీద సరళా సాగర్ అనే దాన్ని నిర్మించాడు. సో ఈ చెరువు యొక్క ప్రత్యేకత ఏంటంటే, ఈ చెరువుకి సైఫాన్ సిస్టమ్ ఉన్నది. అంటే అప్పటి కాలంలోనే సైఫాన్ సిస్టమ్ అనే దాన్ని పెట్టిరంట. సో అట్లే ఇటువంటి పరిజ్ఞానంతో నిర్మించిన చెరువుల్లో ఆసియా ఖండంలోనే ఇది మొట్టమొదటిగా పేరుగాంచిందట. అంటే సైఫాన్ సిస్టమ్ అంటే ఏంటిదంటే, చెరువు పూర్తిగా నిండితే గేట్లు ఎవరు ఎత్తకున్నా కూడా వాటంతట అవే తెరుచుకుంటాయి అన్నట్టు. సో ఇది ఈ సాంకేతిక పరిజ్ఞానంతో నిర్మించిన ఆసియా ఖండంలో మొదటి చెరువు అన్నట్టు. సో ఆయన ఎవరు నిర్మించారు దీన్ని? రాజా రామేశ్వరరావు గారు. సో వాళ్ళ తల్లిగారి పేరు మీద నిర్మించడం జరిగింది. ఇక మరి రెడ్డి ప్రభువులు కళాపోషణ కూడా చేశారు. సో వీళ్ళు జర్మనీ నుండి సామాగ్రిని తెప్పించి కూడా వీళ్ళు రకరకాల డిజైన్లతో చూడండి ఇటువంటి కోటలో టైల్స్ కానీ ఫ్లోరింగ్స్ కానీ చేయించారు అన్నట్టు. కోట గోడకు మధ్యలో బురుజులు ఎందుకు కట్టారు? చూడండి, ఇక్కడ కోట గోడలకు మధ్యలో బురుజులు కట్టారు. సో ఈ బురుజుల్లోంచి మనకు రక్షణ కాపలా అనేది నిర్వహిస్తూ ఉండేవాళ్ళు. ఇక దేవాలయాలు. వనపర్తి రాజులు అనేక దేవాలయాలు కట్టించారు. వారిలో బహిర్గోపాలరావు తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాల్లోని దేవాలయాలను సందర్శించి శ్రీరంగాపురంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించారు. సో ఈ క్వశ్చన్ అడుగుతారు చూడండి, శ్రీరంగపురంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని ఎవరు నిర్మించారు అంటే దీంట్లో ఆన్సర్ ఏంటిదండి? బహిరి గోపాలరావు. సో చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి.
తిరుపతి, కంచి, శ్రీరంగపట్నాల దేవాలయాల్ని సందర్శించండి ఆయన. అవి చూసి శ్రీరంగపట్నము, కంచి, తిరుపతి ఆ గుళ్ళన్నీ చూసిన తర్వాత ఈయన వీరి యొక్క సంస్థానంలో శ్రీరంగపురంలో శ్రీ రంగనాయక స్వామి ఆలయాన్ని నిర్మించిండంట. అందుకే దీన్ని ఏమంటారంటే ఇది అద్భుత శిల్పకళ ఉన్నది కాబట్టి దీన్ని ఉత్తర శ్రీరంగ క్షేత్రం అని పిలుస్తారు. ఉత్తర శ్రీరంగ క్షేత్రము బహిర్గోపాలరావు గారు దీన్ని కట్టించారు. బహిర్గోపాలరావు అంటే ఇందులో ఒక రాజు పేరు వాళ్ళ వంశంలో. రెడ్డి ప్రభువులో బహిర్గోపాలరావు 8 భాషల్లో పాండిత్యం ఉండటం వల్ల ఈయనను అష్టభాషా కోవిదులు అని కూడా పిలిచేవారు. సో ఈయన స్వయంగా ఈయన పాండిత్యం ఉన్నదంట. సో బహిర్గోపాలరావు గారికి దాదాపు 8 భాషలు వస్తాయి అన్నట్టు. ఓకేనండి. సో 8 భాషల్లో ఈయనకి మంచి పాండిత్యం ఉన్నది. 8 భాషల్లో పాండిత్యము గలవాడు ఎవరు అంటే బహిరి గోపాలరావు గారు. ఓకేనండి. నెక్స్ట్ ఈయన దగ్గర కొంతమంది కవులు ఉండేవాళ్ళు. సో దాంట్లో పావురం రంగాచార్యులు అనేట ఆయన శతాధిక గ్రంథకర్త. అంటే శతం అంటే 100. సో 100 కంటే అధికం, 100 కంటే ఎక్కువ గ్రంథాలు రచించినాడు. గ్రంథాన్ని రచించిన వ్యక్తిని గ్రంథకర్త అంటారు అన్నట్టు. సో కృతికర్త, కృతి భర్త ఎవరు అనేటువంటి క్వశ్చన్స్ మనకు మెథడ్స్లో వస్తాయి. చూడండి ఒకసారి. కృతికర్త అంటేనేమో కృతిని రాసినవాడు. సో ఆ పుస్తకాన్ని లేదా కవిత్వాన్ని, కావ్యాన్ని రాసినవాడు. అదే కృతి భర్త అంటే దానికి ఓనర్ ఎవరు అంటే దానికి ఎవరికైతే అంకితం ఇచ్చిరో ఆ అంకితం తీసుకున్న వాళ్ళే దానికి ఓనర్ అన్నట్టు. సో కృతి భర్త అంటే ఆ అంకితము ఎవరికి ఇచ్చేలో వాళ్ళు, కృతి కర్త అంటే ఆ రాసిన వ్యక్తి, ఆ కవి పేరు అన్నట్టు. సో అట్లనే ఈయన పావురం రంగాచార్యులు అంటే ఆయన శతాధిక గ్రంథకర్త, అంటే 100 కంటే పైగా గ్రంథాలు రచించిన వ్యక్తి. ఈయన వనపర్తి సంస్థానంలో ఉండేవాడు. అనేక మంది సాహిత్య పోషకులు మరియు స్వయంగా కవులు కూడా వీరి వంశంలో ఉన్నారు, ఈ వనపర్తి సంస్థానం వారి. తిరుపతి వెంకట కవులతో సాహిత్య సంవాదాలలో పాల్గొన్నవాడు పావురం రంగాచార్యులు. తిరుపతి వెంకట కవులు చాలా ఫేమస్ కదండి. సో వాళ్ళతో సాహిత్య సంవాదాలలో పాల్గొన్నారంట పావురం రంగాచార్యులు. భ్రమరాంబికా సంవాదం రచించిన కడుకుంట్ల పాపశాస్త్రి. సో భ్రమరాంబికా సంవాదం అనేది ఎవరు రాశారు అంటే కడుకుంట్ల పాపశాస్త్రి. శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం గ్రంథాలు రాసిన అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. వీళ్ళు వనపర్తి సంస్థానంలో గొప్ప పేరుగాంచారు. చూడండి ఇక్కడ కవుల పేర్లు వచ్చినాయి, చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. అష్టభాషా కోవిదులు అని ఏ రాజుని అనేవాళ్ళంటే బహిరి గోపాలరావు. సో ఓకేనా, బహిరి గోపాలరావు గారు. ఈయనే శ్రీరంగపురంలో శ్రీరంగనాయక స్వామి ఆలయాన్ని కట్టించారు. ఇక వనపర్తి సంస్థానంలో ఉన్న గొప్ప కవి పేరేంటిదంటే పావురం రంగాచార్యులు. ఈయన తిరుపతి వెంకట కవులతోటి సాహిత్య సంవాదాల్లో పాల్గొన్నాడు. ఇక మరొక ముఖ్యమైన విషయం, భ్రమరాంబిక సంవాదం రచించింది కడుకుంట్ల పాపశాస్త్రి. ఓకేనా. శ్రీకృష్ణ చరిత్ర సంగ్రహం, కావ్యగుచ్చం ఈ గ్రంథాలు రాసింది ఎవరు? అనుముల వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి. వీళ్ళు వనపర్తి సంస్థానంలో గొప్ప కవులు అన్నట్టు. ఓకేనండి. ఇక సాహిత్య సేవ గురించి చెప్పుకున్నాం. దేవాలయాలు అంటే బహిర్గోపాలరావు శ్రీరంగనాయక స్వామి ఆలయం. ఇక పరిపాలన. వీరి సంస్థానంలో భూములను కొలిచి వాటికి తగినట్లు పన్నులు నిర్ణయించేవారు. వీరి సంస్థానాలు 3 భాగాలు చేశారు. సో పరిపాలన సౌలభ్యం కోసం 3 భాగాలు చేసి దాన్ని పరిపాలించారు అన్నట్టు. సో 3 భాగాల్లో మొదటి భాగం ఏంటి? సూగూరు ప్రాంతం, రెండవది వనపర్తి ప్రాంతం, మూడవది కేశంపేట ప్రాంతం. ఈ ప్రభువులకు శక్తివంతమైన సైన్యం ఉండేది. నిజాం రాజ్యం దక్షిణ సరిహద్దులను ఈ సైన్యం కాపాడుతూ ఉండేది. సో సూగూరు ప్రాంతము, వనపర్తి ప్రాంతము, కేశంపేట. ఇందులో సూగూరు అనేది పాత రాజధాని, గతంలో రాజధానిగా ఉండేదండి. వనపర్తి ప్రాంతం కూడా గతంలో రాజధానిగా ఉండేది. అంటే వనపర్తి అనేది రాజధానిగా ఉన్న ప్రాంతమే, సూగూరు కూడా రాజధాని. కేశంపేట మాత్రం రాజధానిగా ఎప్పుడూ లేదన్నట్టు. కానీ ఇట్లా 3 భాగాలుగా చేసి పరిపాలించిళ్ళు. అంటే ఇది ఎందుకు చెప్పానంటే ఇట్లాంటి క్వశ్చన్ ఏదైనా అడిగితే గుర్తుంచుకోవాలని. నెక్స్ట్ సూగూరు సిక్కాలు. నిజాం రాజు సికిందర్ షా వారి కాలంలో రామకృష్ణారావు గారికి స్వతంత్రంగా నాణాలు ముద్రించడానికి అనుమతిని ఇచ్చాడు. ఈ నాణాలు వనపర్తి సంస్థానమే కాకుండా నిజాం రాజ్యంలో కూడా చెల్లుబాటు అయ్యాయి. వీటిని సూగూరు సిక్కాలు అంటారు. సో ఈ సిక్కాలు అంటే అర్థం ఏంటిది? నాణాలు. సో సూగూరులో తయారు చేసేవాళ్ళు ఈ సూగూరులో తయారు చేసిన, అంటే వనపర్తి రాజులు తయారు చేసిన వాటిని వనపర్తి సంస్థానంలో మరియు నిజాం రాజ్యంలో కూడా వీటిని ఉపయోగించేవాళ్ళు అన్నట్టు. సో అందుకు పర్మిషన్ ఇచ్చిండు ఎవరు? నిజాం రాజు సికిందర్ షా. అప్పుడు ఎవరున్నారు ఇక్కడ వనపర్తి సంస్థానంలో? రామకృష్ణారావు అనేట ఆయన రాజుగా ఉన్నాడు అన్నట్టు. ఓకేనా. వీటిని సూగూరు సిక్కాలు అంటారు. సో ఇది మనకు వనపర్తి సంస్థానం యొక్క పాఠం. దీంట్లో చాలా పాయింట్స్ ఉన్నాయి, చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. కావాలంటే రిపీటెడ్ మోడ్లో మళ్ళీ చూడండి. ఇక 13వ లెసన్ శక్తి. సో శక్తి గురించి మాట్లాడుకున్నప్పుడు వాహనాలకు ఇంధనాల నుండి శక్తి వస్తుంది. దాంట్లో విద్యుత్ శక్తి, గ్యాస్తో నడిచే శక్తి, అలాగే శిలాజ ఇంధనాలు, పెట్రోల్, డీజిల్ ఇటువంటివన్నీ కూడా మనకు శక్తిని ఇస్తాయి. వీటికి ఏం అవసరము? సో చూడండి ఇక్కడ ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకమైన శక్తి అనేది అవసరం. ఇటువంటి పనులకు కొన్ని వస్తువులకు విద్యుత్ శక్తి, అలాగే సౌరశక్తి, మరి కొన్నిటికి ఇంధనాలు అవసరం అవుతాయి. ఇలా మనకు పనిచేయడానికి అన్నిటికీ కూడా మూలము శక్తి. శక్తి అనేది వివిధ రూపాల్లో ఉంటుంది. సో శక్తినిచ్చే వనరులు ఏంటి మరి?
శక్తిని సూర్యుడు, గాలి, నీరు, పెట్రోలు, డీజిలు, కిరోసిన్, గ్యాసు, బొగ్గు మొదలైనవన్నీ ఇస్తాయి. వీటిలో పెట్రోల్, డీజిలు, కిరోసిన్, గ్యాసు, బొగ్గు, నీళ్లు మొదలైనవి శక్తి వనరులు వినియోగిస్తే ఖర్చయిపోతాయి. కానీ గాలి, సూర్యుడు వంటి శక్తి వనరులు ఎంత ఉపయోగించుకున్నా తరిగిపోవు. ఈ ప్రపంచానికి శక్తి అవసరాలు చాలా ఉన్నాయి. సో మనకు గాలి, సూర్యుడు అనేటివి పునరుద్ధరించదగిన శక్తి వనరులు. అంటే పునరుద్ధరించదగినవి అంటే ఏంటిది? మనకు ఎంత వాడుకున్నా కూడా అవి మళ్ళీ తిరిగి లభిస్తాయి అన్నట్టు. పునరుద్ధరించలేని శక్తి వనరులు అంటే ఈ పెట్రోలు, డీజిల్ ఇవన్నీ ఉన్నాయి కదండి. సో పెట్రోలు, డీజిల్, కిరోసిన్, గ్యాసు, బొగ్గు ఇవన్నీ కూడా పునరుద్ధరించలేని శక్తి వనరులు. ఇక ఇక్కడ చూడండి తరిగిపోయే శక్తులు అని ఇచ్చిండు ఇక్కడ. సో తరిగిపోయే శక్తులు ఏమేమి ఉన్నాయని ఇవే ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టుగానే వంట చెరకు, బొగ్గు, కిరోసిన్, గ్యాసు, పెట్రోల్, డీజిల్ ఇవన్నీ కూడా వీటిని మండించి విద్యుత్తును తయారు చేస్తాం, వాహనాలు నడుపుతూ పరిశ్రమలు చేస్తారు, ఇళ్లలో వాడుకుంటారు. ఈ ఇంధనాలన్నీ భూమి నుండే తీస్తారు. కొన్ని లక్షల సంవత్సరాల క్రితం ఉన్న చెట్లు, జంతువులు భూమి లోపలికి చేరితే అవి ఇంధనాలుగా మారుతాయి అన్నట్టు. సో ఇట్లా పెట్రోలు, బొగ్గు సహజ వాయువు, సిఎన్జి అంటాం కదా. సో అవి మనం బయటకు తీసి వాడుతున్నాం. ఇలా కొన్ని సంవత్సరాలు వాడితే అవన్నీ తరిగిపోతాయి. అవి మళ్ళీ తయారు కావడానికి కొన్ని లక్షల సంవత్సరాలు పడుతుంది. అందుకే వీటిని పొదుపుగా వాడుకోవాలి. ఈ వంట చెరకు వాడకం తగ్గించుకొని సహజ వాయువును ఉపయోగించడం అనేది జరగాలి. సహజ వాయువు ఈ మధ్య కాలంలో పేడ నుండి కూడా ఉత్పత్తి చేస్తున్నారు. దీన్నే మనము గోబర్ గ్యాస్ అని కూడా అంటారు. వీటిని పొదుపుగా వాడుకోవాలి. పెట్రోల్, డీజిల్ వంటివి ఎంత పొదుపుగా వాడితే అంత మంచిది. ఎందుకంటే అవి మళ్ళీ అయిపోతే మళ్ళీ తిరిగి రావు. కొన్ని తరాల వరకే పనికొచ్చేంత ఉన్నాయి మనకు. విద్యుత్ శక్తిని కూడా పొదుపుగా వాడుకోవాలి. ఫ్యాన్లు, స్విచ్లు మన గృహ ఉపకరణాలు అవసరం లేనప్పుడు ఉపయోగించకూడదు. ఇక దీనివల్ల ఇంధన వనరులను కాపాడిన వాళ్ళం అవుతాం మనం. మన రాష్ట్రంలో జల విద్యుత్ లేదా థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో బొగ్గు ఉత్పత్తి అవుతుంది. సో థర్మల్ విద్యుత్ అంటేనేమో విద్యుత్ కేంద్రాల్లో మనకు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. థర్మల్ విద్యుత్ అంటేనేమో బొగ్గుతోటి, అలాగే జల విద్యుత్ అంటేనేమో నీటితో. సో బొగ్గు, నీరు ఇది వీటికి ప్రధాన వనరులు. ఇవి తరిగిపోయే శక్తి వనరులను కాపాడడం మన బాధ్యత. ఇక తరిగిపోని శక్తి వనరులు అంటే ఏంటి? సౌరశక్తి. మనందరికీ తెలుసు, సౌరశక్తి సూర్యుడి నుంచి నిరంతరం మనకు ఎండ, వేడి అనేది ఖచ్చితంగా వస్తుంది. కాబట్టి ఇది తరిగిపోని శక్తి వనరు. కాబట్టి దీని నుంచి మనము తయారు చేసుకునే కరెంటు మనకి ఎన్ని రోజులు ఎంత వాడుకున్నా కూడా మనం మన సూర్యరశ్మి అనేది మనకు వస్తూనే ఉంటాయి. సో ఇది ఎప్పుడు అయిపోదు. సూర్యకిరణాలు సౌర ఫలకాలపై పడినప్పుడు వేడెక్కి కరెంటును తయారు చేస్తాయి. విద్యుత్తును బ్యాటరీ నిల్వ ఉంచుకుంటుంది. ఈ బ్యాటరీలో విద్యుత్ అవసరం ఉన్నప్పుడు మనం వాడుకోవచ్చు అన్నట్టు. సో బ్యాటరీలో నిల్వ ఉండి రాత్రికి లైట్లు వెళ్ళడానికి ఇది ఉపయోగపడుతుంది. మనం పగలు సూర్యరశ్మికి అవి సూర్యఫలకాలు పెట్టుకుంటే రాత్రి మనకు పనికొస్తుంది. సౌరశక్తిని ఉపయోగించుని కొన్ని పరికరాలు పనిచేస్తున్నాయి. ఎమర్జెన్సీ ల్యాంపు, క్యాలిక్యులేటరు, సోలార్ హీటరు, సోలార్ కారు. సో ఇవన్నీ మనకు పవన శక్తి అనేది మనకు ఇది కూడా మనకు ఎప్పటికీ అయిపోని వనరు, తరిగిపోని వనరు అన్నట్టు. మన దేశంలో ఎక్కువగా ఉపయోగించేది సౌరశక్తిని ఉపయోగించే రాష్ట్రము గుజరాత్. ఈ రాష్ట్రంలో పాఠశాలలో, కార్యాలయాల్లో కూడా అన్నింటిలో కూడా సౌరశక్తిని ఉపయోగిస్తున్నారు. రేడియో, టెలివిజన్ వంటి వాటితో సౌరశక్తిని వినియోగిస్తున్నారు. సో పవన శక్తి అనేది అనదర్ సో మనకు తరిగిపోయిన శక్తి వనరు. సో సైకిల్ నడుస్తారు, ముందు చక్రానికి అమర్చిన ఈ డైనమో వల్ల బల్బు పెరుగుతుంది. అలాగే సైకిల్ చక్రం వేగంగా తిరగడం వల్ల శక్తి ఉత్పత్తి అవుతుంది. ఇలా వేగంగా కదిలించే శక్తి, తిప్పగలిగే శక్తి గాలికి కూడా ఉంటుంది. సో ఇక్కడ గాలితో ఉత్పన్నమయ్యే శక్తిని ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారు అనే దానికి ఇక్కడ ఒక ఎగ్జాంపుల్గా ఇచ్చిండు. సో పవనం అంటే గాలి, సో దానికి కూడా ఒక శక్తి ఉంటుంది. సో విండ్ మిల్స్ మీ అందరికీ తెలుసు కదా. సో ఈ విండ్ మిల్స్ సహాయంతో మనకు విద్యుత్ శక్తిని కూడా ఉత్పత్తి చేస్తున్నారు. చిత్రంలో కనిపించే పెద్ద పెద్ద ఫ్యాన్లు గాలి వీచినప్పుడు తిరుగుతాయి. ఆ గాలికి ఉండే శక్తి వల్ల ఇవి తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. బాగా గాలి వీచే స్థలాల్లో అంటే కొండలపైన, సముద్ర తీరాల్లో ఇలాంటివి ఏర్పాటు చేస్తారు. ఇలా తయారైన ఈ గాలి మరల ద్వారా తయారయ్యే విద్యుత్తునే పవన విద్యుత్తు అని అంటారు. సో పవనం అంటే గాలితో తయారవుతుంది కాబట్టి పవన విద్యుత్తు అంటారు. నెక్స్ట్ నీటి శక్తి. సూర్యకాంతికి, గాలికి శక్తి ఉన్నట్లు నీటికి కూడా చాలా శక్తి ఉంది. ముఖ్యంగా విద్యుత్ తయారీకి నీటిని ఉపయోగిస్తారు. పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా జల విద్యుత్ అనేది చేస్తున్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు మనం పరిశీలించవచ్చు. చూడండి ఇక్కడ ఈ ఒక్క పటం చూస్తే మనకు అసలు విద్యుత్ శక్తి ఎలా తయారు చేస్తారనేది చాలా ఈజీగా అర్థమవుతుంది. సో జలాశయంలో ఉన్న వాటర్ చూడండి, జలాశయంలో ఇక్కడ వాటర్ ఉంటే అక్కడ నుండి ఆనకట్ట ద్వారా కిందికి వాటర్ అనేటి ఫ్లో అవుతాయి. సో ఇక్కడ మనకు ట్రాన్స్ఫార్మర్స్, పవర్ హౌస్ అనేది ఉన్నదన్నట్టు. సో ఇక్కడ ఈ ట్రాన్స్ఫార్మర్, పవర్ హౌసెస్ అనేటి ఈ వాటర్లో ఇక్కడ టర్బైన్స్ తిరుగుతాయి. సో ఈ టర్బైన్ల ద్వారా మనకు శక్తి జనరేట్ అయినప్పుడు అప్పుడు కరెంటు అనేది పాస్ అయ్యి ఆ కరెంట్ అనేది పవర్ హౌస్లోంచి మనకు బయటికి వచ్చేస్తుంది అన్నట్టు. సో అట్లా మనకు నీళ్లు లోపలికి పంపడం. చూడండి ఇక్కడ నీళ్లు ఈ టర్బైన్ల దగ్గరికి పంపిస్తున్నారు. ఈ టర్బైన్ల దగ్గరికి వాటర్ పంపిస్తారు. ఈ వాటర్ పంపించి కంట్రోల్ చేయడానికి ఇక్కడ గేట్ ఉంటుంది. అలాగే నీళ్లు వెళ్ళే పైప్ ఇది. ఇక్కడ టర్బైన్స్ తిరుగుతున్నాయి చూడండి, ఇవి టర్బైన్స్. అవి తిరుగుతున్నప్పుడు శక్తి జనరేట్ అవుతుంది. అది ఈ ట్రాన్స్ఫార్మర్ జనరేటర్స్ అనేవి తీసుకుంటాయి. అలాగే ఇక్కడ నీళ్లు మళ్ళీ బయటకు వెళ్ళిపోతాయి, ఫ్లోలో కలిసిపోతాయి అన్నట్టు. సో ఈ విధంగా మనకు కరెంట్ అనేది తయారవుతూ ఉంటుంది.
సో పవర్ హౌస్ మనకు కన్నెపల్లి పవర్ హౌస్ కాళేశ్వరం దగ్గర అట్లా ఉన్నాయి కదండి. సో వాటి ద్వారా జల విద్యుత్ ఇట్లా పవర్ హౌసెస్ వల్ల జల విద్యుత్ అనేది చేస్తూ ఉంటారు. తెలంగాణలో నల్గొండ జిల్లాలో ఉన్న నాగార్జున సాగర్ ప్రాజెక్టు, ఆంధ్రప్రదేశ్లో కర్నూలు జిల్లాలో ఉన్న శ్రీశైలం ప్రాజెక్టు జల విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. పెద్ద పెద్ద రిజర్వాయర్లలో నీటిని పెన్ స్టాక్ అనే గొట్టాల ద్వారా పంపి టర్బైన్లు తిప్పుతారు. చూడండి, ఈ పేరు గుర్తుపెట్టుకొని, పెన్ స్టాక్. పెద్ద పెద్ద రిజర్వాయర్లో నీటిని పెన్ స్టాక్ ద్వారా పంపి టర్బైన్లను తిప్పుతారు. సో పెన్ స్టాక్ అనేది ఒక పైప్ పేరు అన్నట్టు. ఇలా టర్బైన్లు తిరిగినప్పుడు విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. సో అలా విద్యుత్తును ట్రాన్స్ఫార్మర్ల ద్వారా పవర్ హౌస్ నుండి సరఫరా చేస్తారు. నీటి ద్వారా విద్యుత్ వస్తుంది కాబట్టి ఇది జల విద్యుత్ శక్తి అంటారు. ఓకేనా, రైట్. భవిష్యత్తులో శక్తి వనరులు ఏంటి మరి? పెట్రోల్, బొగ్గు ఇవన్నీ అయిపోతాయి. సో భవిష్యత్తులో మనం వాడుకోగలిగినవి ఏంటి అండి? ఈ సౌరశక్తి, నీటి శక్తి, గాలి శక్తులు. సో వీటి కోసం వీటిని ఎలా మంచిగా ఇంకా ఉపయోగించుకోవాలనేటి మంచి పద్ధతులు అనేవి కనుక్కోవాల్సి ఉంది. తరిగిపోయే శక్తి వనరులు, తరిగిపోని శక్తి వనరులు. సో ఇంతకుముందు చూడండి, పెట్రోల్, డీజిల్, కిరోసిన్, బొగ్గు ఇవన్నీ అయిపోతాయి. సౌరశక్తి, గాలి శక్తి, నీటి శక్తి ఇది కూడా తరిగిపోని శక్తి వనరులే కిందకే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ కానీ కన్ఫ్యూజ్ అవుతాం మనం. నీరు కూడా తరిగిపోనిదే అనేది గుర్తుపెట్టుకోండి. దీనికి తరిగిపోయే శక్తి వనరులకు ఖర్చు ఎక్కువ అవుతుంది, కాలుష్యం అవుతుంది, ఎక్కువ కాలం ఇది దొరకాయి. ఓకేనా, వీటికి బదులుగా వేరే వాటిని తయారు చేసుకోవచ్చు. వీటికి ఖర్చు తక్కువ, కాలుష్యం తక్కువ. ఇవి ఎప్పటికి లభిస్తే మనకు వీటిని మనం సక్రమంగా ఉపయోగించుకుంటే చాలు. శక్తులను సంరక్షించుకోవాలి, మరి ఇంధనాలను వృధా చేయకుండా భవిష్యత్ అవసరాలకు కాపాడుకోవాలి. సో ఇంధనాల పొదుపు ఎలా అంటే ప్రజా రవాణా వ్యవస్థను ఉపయోగించడం, తక్కువ దూరాలకు నడవడం కానీ సైకిల్స్ ఉపయోగించడం, పగటి వేళల్లో లైట్లు వాడకపోవడం, ఇట్లా గృహోపకరణాల వాడకాన్ని కొంచెం తగ్గించుకోవడం, ప్రకృతిలో ఎక్కువగా లభించే చల్లటి గాలి అటువంటి వాటిని మనం తీసుకుంటే కూలర్లు, ఏసీలు అవసరం ఉండదు. అనవసరంగా కట్టే బొగ్గు మండించకుంటే చెత్త కంపోస్టుగా తయారు చేసుకుంటే బెటర్. వాటిని మండించడం, కాలుష్యం చేయకూడదు. నీటిని వృధా చేయకూడదు, పొదుపుగా వాడుకోవాలి. ఆహారం కూడా శక్తి లభిస్తుంది, ఆహారం కూడా వృధా చేయకూడదు. ఇక నెక్స్ట్ లెసన్ మన దేశం, ప్రపంచం. సో మన దేశం గురించి ఇక్కడ ప్రతి రాష్ట్రం ఇచ్చాడు ఇక్కడ. సో జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, న్యూఢిల్లీ, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. సో వీటి లొకేషన్ అనేది మనకు తెలిసి ఉండటం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన సోషల్కి సంబంధించి మ్యాప్ గురించి ఐడియా ఉంటే ఈజీగా అర్థమవుతుంది. సో మ్యాప్ గురించి ఐడియా లేని వాళ్ళకు దాన్ని ఊహించుకోవడం చాలా కష్టం అవుతుంది. కాబట్టి దేని పొజిషన్ ఎక్కడ ఉంది, ఏ రాష్ట్రం ఎక్కడ ఉంది అనేది తెలుసుకోవాలి. ముఖ్యంగా ఈ ఈశాన్య రాష్ట్రాల పొజిషన్ గురించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో వీటిని గురించి మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ అంటే మణిపూర్లో బయలుదేరిన వ్యక్తి ఉత్తరానికి వెళ్తే అతనికి ఏ రాష్ట్రం కలుస్తుంది, ఇట్లా క్వశ్చన్స్ వచ్చినాయి ఇంతకుముందు. సో అట్లాంటప్పుడు చూడండి, మణిపూర్ అతనికి నాగాలాండ్ కలుస్తుంది, తర్వాత పైకి పోతే ఇంకా అస్సాం కలుస్తుంది, ఇంకా పైకి పోతే అరుణాచల్ ప్రదేశ్. సో పైనకి ఎప్పుడైనా మనం ఉత్తరం అనుకుంటాం. కాబట్టి మణిపూర్, నాగాలాండ్, తర్వాత అస్సాం, తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఇది టాప్ మోస్ట్. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, నాగాలాండ్కు లెఫ్ట్కైనా అస్సాం ఉన్నది, మణిపూర్కి లెఫ్ట్కైనా అస్సాం ఉన్నది, మేఘాలయకు రైట్కి అస్సాం ఉన్నది. సో అస్సాం అనేది చాలా మిడిల్ పార్ట్లో ఉంది. ఇది మిగతా అన్నింటికి సెంటర్ పాయింట్ లాగా ఉంది. చూడండి, ఇక మిజోరాం చివరి ప్లేస్, అలాగే త్రిపుర కూడా చివరి ప్లేస్. త్రిపురకి అస్సాంతో లింక్ ఉన్నది, కానీ మిజోరాంకి కూడా అస్సాంతో లింక్ ఉంది, మణిపూర్కి లింక్ ఉంది, మేఘాలయకి లింక్ ఉంది, నాగాలాండ్కి ఉంది, అరుణాచల్ ప్రదేశ్కి కూడా ఉంది, అలాగే సిక్కింకి కూడా ఉన్నాయి. సో చూడండి, అస్సాం అనేది ఇంతకుముందు ఒకప్పటి కాలంలో ఇవన్నీ అస్సాంలో భాగంగానే ఉండేవన్నట్టు. సో ఇందులో చాలా వరకు అస్సాం నుండే విడిపోయి కొత్తగా ఏర్పడినాయి. అందుకనే అస్సాం అనేది ప్రతిదానికి కూడా బార్డర్ లైన్లో ఉన్నది. చూడండి, సో అస్సాం రాజధాని డిస్పూర్, మేఘాలయ షిల్లాంగ్, మణిపూర్ ఇంఫాల్, మిజోరాం ఐజ్వాల్, త్రిపుర అగర్తల, నాగాలాండ్ కోహిమా, అరుణాచల్ ప్రదేశ్ ఇటానగర్, సిక్కిం గ్యాంగ్టాక్. సో ఇలాంటి రాజధానులు అనేవి ఉంటాయి. ఇవి మనందరికీ తెలుసు. ఇక్కడ భారతదేశం రాష్ట్రాల గురించి, అలాగే భారతదేశంలో 29 రాష్ట్రాలు ఉన్నాయి, 7 కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. భారతదేశ రాజధాని న్యూఢిల్లీ. సో ఇవి 28 రాష్ట్రాలుగా మారినాయి ఇప్పుడు, ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి రాష్ట్ర హోదా తీసేసారు కాబట్టి. భారతదేశం వైశాల్యం పరంగా 7వ స్థానంలో ఉన్నది. భారతదేశం మధ్యలో వింధ్య సాత్పుర పర్వతాలు ఉన్నాయి. వింధ్య పర్వతాలకు ఉత్తరంగా పైన ఉన్నంత ఉత్తర భారతదేశం, కింద ఉన్నంత దక్షిణ భారతదేశం అని అంటారు. ప్రపంచంలో ఎన్నో వేల సంవత్సరాల చరిత్ర ఉన్న జ్ఞాన సంపదకు వేదాలకు అంటే ఫస్ట్ బుక్ ఏంటిదంటే ఋగ్వేదం. సో మనకు 4 వేదాలు, ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదాల్లో మొదటిది ఋగ్వేదం. సో ఈ ఋగ్వేదం మొట్టమొదటి పుస్తకం అన్నట్టు. సో శాంతిని బోధించే బౌద్ధ, జైన మతాలు మన దేశంలోనే పుట్టినాయి. ఆర్యభట్టు, వరాహమిహిరుడు, చరకుడు, సుశ్రుతుడు, పతంజలి ఇలాంటి గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు మన దేశంలోనే గొప్ప గొప్ప శాస్త్ర ఆవిష్కరణలు చేశారు అన్నట్టు. సో ప్రపంచానికి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన దేశం మనది. రాజ్యాంగం గురించి గుర్తించిన భాషలు 1652. గుర్తుపెట్టుకుని, ఇది కూడా ఇంపార్టెంట్. సో 1652 భాషలు రాజ్యాంగం గుర్తించింది. అంటే రాజ్యాంగం మన షెడ్యూల్లో ఉన్న భాషలు కాదు,
8వ షెడ్యూల్‌లో ఉన్న భాషలు కాదు. అంటే మొత్తం మన దేశంలో ఎన్నున్నాయి అని గుర్తించింది 1652. ఓకేనా. నెక్స్ట్ భారతదేశాన్ని అందుకే భిన్నత్వంలో ఏకత్వం అని, ఉపఖండం అని అంటారు. ఎందుకంటే ఒక ఖండానికి ఉండాల్సిన అన్ని వైవిధ్యతలు అన్ని లక్షణాలు కూడా ఉన్నాయి కాబట్టి ఉపఖండం అని అంటారు భారతదేశాన్ని. సో, భారతదేశం నైసర్గికంగా కొన్ని 6 మండలాలుగా విభజించారు. సో, ఈ తూర్పు భారతదేశం, పశ్చిమ భారతదేశం, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ట్రాలు, మధ్య భారతదేశం. తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, మధ్య భారతదేశం, ఈశాన్య రాష్ట్రం 6 మండలాలు. సో, దీంట్లో తూర్పు భారతదేశం అంటే చూడండి బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్. ఓకేనా. బీహార్, జార్ఖండ్, ఒడిస్సా, పశ్చిమ బెంగాల్. అలాగే పశ్చిమ భారతదేశం అంటే గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్. గుజరాత్, గోవా, మహారాష్ట్ర, రాజస్థాన్. ఇక ఉత్తర భారతదేశం అంటే జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాంచల్, ఉత్తరప్రదేశ్, పంజాబ్, హర్యానా, న్యూఢిల్లీ. ఢిల్లీ కూడా కేంద్రపాలిత ప్రాంతం. ఇది దేశ రాజధాని హోదా కలిగిన కేంద్రపాలిత ప్రాంతం. దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక, కేరళ. ఈశాన్య రాష్ట్రాలు ఇంతకుముందు చెప్పుకున్నాం కదండి. అరుణాచల్ ప్రదేశ్, అస్సాం, మేఘాలయ, త్రిపుర, మిజోరాం, మణిపూర్, నాగాలాండ్ మరియు సిక్కిం. ఇక మధ్య భారతదేశంలో మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ మాత్రమే ఉన్నాయి. ఓకేనా. సో, ఇక్కడ మనము ఒకసారి పటంని చూసుకుంటే మనకు ఈజీగా గుర్తుపట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. చూడండి, ఈ పటంలోనే మనము ఈ ఉత్తర భారతదేశం అంటే ఏంటి, దక్షిణ భారతదేశం అంటే ఏంటిది ఒకసారి చూద్దాం. సో, ఇప్పుడు దీంట్లో ఈశాన్య రాష్ట్రాలు ఏవేమండి? సో, ఇవి మొత్తం ఈశాన్య రాష్ట్రాలు. ఓకేనా. ఇవి మొత్తం ఈశాన్య రాష్ట్రాలు. ఇప్పుడు తూర్పు భారతదేశం. సో, తూర్పు భారతదేశం అన్నప్పుడు బీహారు, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా. ఓకేనా. ఇవన్నీ తూర్పు భారతదేశం. ఓకేనా. రైట్. ఇప్పుడు మధ్య భారతదేశం అంటే ఈ మధ్యప్రదేశ్ అండ్ ఛత్తీస్గఢ్. ఇది మధ్య భారతదేశం. అలాగే పశ్చిమ భారతదేశం అంటే ఈ మహారాష్ట్ర, గోవా అండ్ గుజరాత్, రాజస్థాన్. ఇది పశ్చిమ భారతదేశం. ఇక మిగిలినంత పైన ఉన్నంత ఏంటంటే ఇదంతా ఉత్తర భారతదేశం. ఓకేనా. ఇదంతా ఏంటంటే ఉత్తర భారతదేశం. ఇక మనకు కింది వైపు మిగిలిన ఏంటండి దక్షిణ భారతదేశం. ఓకేనా. కింది వైపు మిగిలిందంతా దక్షిణ భారతదేశం అంటే తెలంగాణ, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్. సో, ఇవన్నీ దక్షిణ భారతదేశంలో భాగము. ఓకేనా. సో, ఇది ఇట్లా మనం మ్యాప్తో చూసుకుంటే చాలా ఈజీగా గుర్తుంటాయి. మనం మామూలుగా చదువుకుంటే పేర్లు గుర్తుంచుకో. మన దేశం విస్తీర్ణంలో ప్రపంచంలోనే 7వ పెద్ద దేశం. సో, మన దేశం కంటే మరి ముందున్న దేశాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ చూడండి, మనకి ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. ఓకేనా. సో, అమెరికా సంయుక్త యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అంటారు. సో, రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. సో, వీటిని మనం గుర్తుంచుకోవడానికి మొదటి అక్షరాలు చూసుకుందాం. ఏమంటామంటే ఆర్, రష్యా, అలాగే కెనడా, అలాగే చైనా. ఓకే. తర్వాత యుఎస్ఏ లేదా అమెరికా అండ్ బ్రెజిల్, నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఆర్సిసిఏబిఏ. వీటిని మనం గుర్తుంచుకోవాలి. మరి ఇది ఫస్ట్ది కెనడా, ఇది చైనా. సో, ఇక్కడ 2 ఏలు ఉన్నాయి. సో, ఇది అమెరికా అండ్ ఇది లాస్ట్ది ఆస్ట్రేలియా. ఓకేనండి. సో, ఇది మనకు భారతదేశం కంటే ముందున్న దేశాల జాబితా. సో, భారతదేశం కంటే ముందు 6 పెద్ద దేశాలు ఉన్నాయి. సో, ఇవి రష్యా, కెనడా, చైనా, అమెరికా, బ్రెజిల్, ఆస్ట్రేలియా. సో, ఈ 6 దేశాలు మనకంటే పెద్ద దేశాలు. ఓకేనండి. నెక్స్ట్ చూడండి, ఇట్లాంటి పటం వచ్చినప్పుడు మనం వెంటనే ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేసుకోవాలి, అంటే గుర్తుపెట్టుకోవాలి. సో, ఉత్తర భారతదేశంలో ఉన్న రాష్ట్రాలు ఏమేమి ఉన్నాయి, సో దక్షిణ భారతదేశంలో ఉన్నాయి. ఓకేనా. సో, ఇక్కడ చూడండి ఏ పార్ట్ ఎక్కడి వరకు మనకు దేని కిందకి వస్తుందో చూసుకోవాలి. సో, ఇది మొత్తము ఏమవుతుందండి ఈశాన్య భారతదేశం. ఓకేనా. నెక్స్ట్ ఇది మొత్తం ఏమవుతుందండి, ఇది మొత్తం తూర్పు భారతదేశం. అలాగే ఇది మొత్తం ఏంటిదండి, ఇది మధ్య భారతదేశం. ఓకేనా. సో, ఇది మొత్తము ఈ గోవా వరకు ఇది పడమర భారతదేశం. ఈ పైన పార్ట్ మొత్తం ఇదంతా ఏమవుతుందండి మనకు ఉత్తర భారతదేశం. సో, ఇట్లా మనం ప్రాక్టీస్ చేసుకోవాలి. ఇక్కడ కింద ఉన్న పార్ట్ మొత్తం నాకు దక్షిణ భారతదేశం అన్నట్టు. సో, ఇవి కర్ణాటక, కేరళ, తమిళనాడు ఇవన్నీ కూడా దక్షిణ భారతదేశంలోకి వస్తాయి. సో, ఖండాలు, మహాసముద్రాలు. భారతదేశం మాదిరి ప్రపంచంలో చాలా దేశాలు ఉన్నాయి. సో, ఈ ప్రపంచం అనేది ఏ విధంగా విస్తరించి ఉంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు. చూడండి, ఇక్కడ అమెరికా. సో, ఓకే, ఇది ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. ఓకేనండి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా. తర్వాత ఆఫ్రికా ఖండం, ఆ పైన యూరప్ ఖండం. తర్వాత ఇదంతా ఈ గ్రీన్ కలర్ అంతా ఆసియా ఖండం. అలాగే ఈ కింద ఉన్నది ఆస్ట్రేలియా ఖండం. ఓకేనండి. సో, ఈ విధంగా మనకు 7 ఖండాలు అనేటివి ఉన్నాయి, 5 మహాసముద్రాలు అనేటివి ఉన్నాయి మనకు. సో, ప్రపంచంలో అన్నిటికంటే పెద్ద ఖండం ఆసియా ఖండం. చూశారు కదా, ఆ మ్యాప్లో చూసుకుంటే ఈజీ గుర్తుంటుంది మనకు.
సో అన్నిటికంటే పెద్ద ఖండం ఆసియా ఖండం, అన్నిటికంటే చిన్న ఖండం ఆస్ట్రేలియా ఖండం. కొన్ని చోట్ల పీఠభూములు, మైదానాలు, పర్వతాలు ఇట్లా అన్ని చోట్ల ఉన్నాయి. సో దక్షిణ అమెరికాలో యాండీస్ అనేటి పెద్ద పర్వతాలు ఉన్నాయి దక్షిణ అమెరికాలో. ఈ భారతదేశంలో అయితే హిమాలయాలు మనకు తెలుసు. అలాగే ఐరోపాలో ఆల్ప్స్ పర్వతాలు అనేటివి ఉన్నాయి. ఐరోపాలో ఏమున్నాయండి? ఆల్ప్స్ పర్వతాలు. సో ఈ ఆల్ప్స్ పర్వతాలు, అలాగే దక్షిణ అమెరికాలోని ఆండీస్ పర్వతాలు, భారతదేశంలో హిమాలయాలు, ఇటువంటి క్వశ్చన్స్ అనేటి అడిగే అవకాశం ఉంటుంది. ఏది ఎక్కడ ఉంది అనేది మనము గమనించాల్సి ఉంటుంది. సాధారణంగా పర్వత ప్రాంతాల్లో చాలా చల్లగా ఉంటుంది, వాళ్ళు కూడా ఎక్కువ ఉంటుంది. ఇక్కడ జనాభా కూడా చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే పీఠభూముల దగ్గర పర్వతాల కంటే ఇంకొంచెం వాళ్ళు తక్కువ ఉంటుంది, ఎత్తు కూడా తక్కువ ఉంటుంది. మైదాన ప్రాంతాల్లో ఇంకా ఎక్కువ మంచి పరిస్థితులు ఉంటాయి కాబట్టి మైదాన ప్రాంతాల్లో ఎక్కువ మంది ఉండడానికి ఇష్టపడతారు. కాబట్టి అక్కడనే జనాభా అనేది పెరిగింది. సో భారతదేశానికి ఉత్తరాన హిమాలయ పర్వతాలు, అవి మంచుతోటి కాకుంటాయి. ప్రపంచంలో ఎత్తైన శిఖరం కూడా ఎవరెస్ట్. సో అది కూడా హిమాలయాల్లోనే ఉన్నది. హిమాలయాల్లో పుట్టిన గంగా నది ఇండియా, నేపాల్ దేశాల్లో ప్రవహిస్తుంది. సో గంగా నది 2 దేశాలలో ప్రవహిస్తుంది చూడండి, ఇండియా అండ్ నేపాల్. సో నేపాల్ ఎక్కడ ప్రవహిస్తుంది అంటే మనకు దాని ఉపనదులన్నీ కూడా మనము గంగా నది కిందనే మనం కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. సో జలభాగం, సో భూభాగం ఎంత ఉందో జలభాగం అంతకంటే ఎక్కువనే ఉన్నది భూమిపైన. భూమిపై విశాలమైన మహాసముద్రాలు, చిన్న చిన్న సముద్రాలు అన్నింటినీ జలభాగం అంటారు. సో ఇక్కడ అవి పసిఫిక్ మహాసముద్రం, హిందూ మహాసముద్రం, అట్లాంటిక్ మహాసముద్రం, ఆర్కిటిక్ మహాసముద్రం, అంటార్కిటికా మహాసముద్రం. సో అన్ని వైపుల నీరున్న భాగాలను ద్వీపాలు అంటారు. ఉదాహరణకు గ్రీన్లాండ్, గ్రేట్ బ్రిటన్ ఇక్కడ ఇచ్చాడు. సో 3 వైపుల నీరుండి ఒకవైపు భూమి ఉంటేనేమో దాన్ని ద్వీప కల్పం అంటాం, అన్ని వైపుల నీరు ఉంటేనేమో దాన్ని ద్వీపాలు అంటారు. సో చూడండి ఇక్కడ ఈ పొజిషన్ గుర్తుంచుకోండి. పసిఫిక్ మహాసముద్రం అంటే ఇది కూడా పసిఫిక్ మహాసముద్రమే. సో రౌండ్గా ఉంటుంది కాబట్టి అటు ఇటు కలిసి ఉంటుంది. సో నెక్స్ట్ ఎస్ షేప్లో ఉన్న దీన్ని అట్లాంటిక్ మహాసముద్రం అంటాం. అలాగే ఈ ఎం షేప్లో ఉన్న ఈ సముద్రాన్ని హిందూ మహాసముద్రం అంటాం. ఇక ఆర్కిటిక్ అనేది గడ్డ కట్టుకొని ఉంటుంది. ఈ అంటార్కిటికా ఖండం దగ్గర ఉన్నదంతా అంటార్కిటికా మహాసముద్రం. సో మహాసముద్రాలు 5 ఉన్నాయి. సో 1, ఓకేనా, తర్వాత 2, 3, 4, 5, ఓకేనా, 5 మహాసముద్రాలు ఉన్నాయి. అలాగే ఖండాలు చూడండి, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, యూరప్, ఆఫ్రికా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. సో ఇది మంచు ఖండము. ఇక్కడ జనావాసం అనేది లేదు, మంచు ఖండం కాబట్టి ఇది అంటార్కిటికా. ఇక సముద్ర మట్టం నుండి 1000 మీటర్లు ఎత్తుకుపోతే 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఇది ట్రోపో ఆవరణంలో మాత్రం జరిగే విషయం ఇది. సో ఒక్కొక్క ఆవరణంలో ఒక్కొక్క రకంగా ఉంటుంది. కొన్ని చోట్ల పెరుగుతుంది, కొన్ని చోట్ల తగ్గుతుంది ఉష్ణోగ్రత పైకి వెళ్ళే కొద్ది. సో మనం మామూలుగా జనరల్గా ట్రోపో ఆవరణం గురించి చెప్పుకుంటాం. సముద్ర మట్టం నుండి 1000 మీటర్లు ఎత్తుకుపోతే 6 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత అనేది తగ్గుతుంది. అందుకే మనకు వేసవి విడుదల అనేటివి ఉంటాయి కదా. సో హిల్ స్టేషన్స్, ఎత్తైన ప్రదేశాలలో వెళ్తారు వేసవి కాలంలో, ఎందుకంటే అక్కడ చల్లగా ఉంటుంది. భూభాగము కన్నా జలభాగమే ఎక్కువ. సుమారు 75% ఉపరితలం జలంతో కప్పబడి ఉన్నది అన్నట్టు. సో మిగతా 25% మాత్రమే భూమి ఉన్నది. సో ఈ మేఘాలు అనేటివి వర్షంగా కురవడం, మళ్ళీ భూమిపై పడిన నీరంతా మళ్ళీ చెరువులు, సరస్సులు, సముద్రాల్లోకి వెళ్ళడం, మళ్ళీ అది ఆవిరై మేఘాలు ఏర్పడడం. సో ఇట్లా నిరంతరం జరిగే ఈ ప్రక్రియను ఏమంటారంటే నీటి చక్రం లేదా జలచక్రం అని అంటారు. సో ఈ నీటి చక్రం, జలచక్రం వలన నిరంతరం మనకు వర్షాలు ఏర్పడడం అనేది ఉన్నది. ఇక మహాసముద్రాల్లో కొన్ని ప్రదేశాలలో లోతు ఎంత ఉంటుంది అంటే 10,000 మీటర్ల కంటే లోతైనవి. అంటే 1000 మీటర్లు అంటే మనకు 1 కిలోమీటర్ కదా. సో 10,000 మీటర్లు అంటే దాదాపు 10 కిలోమీటర్ల కంటే ఎక్కువ లోతు అయిన ప్రదేశాలు కూడా ఉన్నాయి. అలాగే హిమాలయాల పర్వతాల్లాగే ఇక్కడ కూడా సముద్రాల లోపల మునిగి కూడా చాలా పర్వతాలు కూడా ఉన్నాయి, పర్వత శ్రేణులు కూడా ఉన్నాయి. అంటే వాటర్లో మునిగిపోయినాయి. సో హిమాలయ పర్వతాలు కూడా మునిగిపోయేంత లోతైన ప్లేసులు కూడా ఉన్నాయి అన్నట్టు. సో అట్లాంటిక్, పసిఫిక్, హిందూ మహాసముద్రాలలో ఈ పర్వత శ్రేణులు కూడా వ్యాపించి ఉన్నాయి. వీటి మొత్తం పొడవు 65,000 కిలోమీటర్లు. ఇవి భూమిపైన అత్యంత పొడవైన పర్వత శ్రేణులు. కొన్ని పర్వత శిఖరాలు సముద్ర ఉపరితలం పైకి వ్యాపించి దీవులుగా ఏర్పడ్డాయి. సో కొన్నిటి బయటికి కనిపిస్తే వాటిని మనం దీవులు అనుకుంటాం, కానీ వాటి యొక్క స్టార్టింగ్ పాయింట్ అనేది చాలా పొడవుగా ఉంటే చాలా ఎత్తైన ప్లేసులు అన్నట్టు. సో అవి ఆ పర్వత శిఖరాలు మనకు పైకి కనిపిస్తే వాటిని మనము దీవులుగా భావిస్తూ ఉంటాం. సో ఇలాంటి పర్వత శిఖరాలు 65,000 కిలోమీటర్లు ఉన్నాయి. సో అత్యంత పొడవైనవి ఇవే, కానీ మనకు బయట కనపడవు అన్నట్టు, సముద్రంలో మునిగిపోయి ఉంటాయి. మహాసముద్రాల జలం అనేక లవణాల మిశ్రమం. సో సముద్ర జలంలో సుమారు 96% నీరుంటే దాంట్లో 4% లవణాలు, ఇతర కరగని పదార్థాలు అనేటివి ఉంటాయి. సో సముద్ర జలంలో 96% నీరు ప్లస్ 4% లవణాలు, కరగని ఘన పదార్థాలు అనేవి ఉంటాయి. నదుల నీటి కంటే సముద్రపు నీటి సాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది. అందుకనే నది నీరు కంటే సముద్రపు నీటి సాంద్రత ఎక్కువ ఉంటుంది. కొన్ని సముద్రాల్లో మనం ఈజీగా తేలుతాం, ఎందుకంటే వాటి సాంద్రత బాగా ఎక్కువ ఉంటుంది. సో లవణీయత ఎక్కువ ఉన్న చోట సాంద్రత అనేది ఎక్కువ ఉంటుంది. సో మృత సముద్రంలో మనం తేలి ఆడవచ్చు, అంటే ఆ నీటిపైన కూడా నడవచ్చు, ఎందుకంటే అక్కడ ఆ నీటి యొక్క సాంద్రత అనేది చాలా ఎక్కువ అన్నట్టు. సో అట్లా మనకు నది నీటికి, సముద్రం నీటికి చాలా తేడా ఉంటుంది.
సో ఇక్కడ కీలక పదాలు ఇచ్చిండు. ఇక్కడ చూడండి ఒకసారి. దేశము, ప్రపంచం, నైసర్గిక స్వరూపం అంటే ఎట్లా ఉంది, ఖండాలు 7, సముద్రాలు 5, ఉత్తర భారతదేశం, దక్షిణ భారతదేశం, తూర్పు, ఈశాన్య భారతదేశం, మధ్య భారతదేశం, ఇవి మనం చూసాం. సో జలభాగం 75% ఉన్నది, భూభాగం 25% ఉన్నది. ఓకేనా. సో ఇది మన 14th లెసన్ అయిపోయింది. ఇక 15th లెసన్ మన రాజ్యాంగం. మన రాజ్యాంగాన్ని రాయడానికి రాజ్యాంగ సభ అనేది ఏర్పడింది. దానికి అధ్యక్షుడే మన బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో దానికి అధ్యక్షులు ఎవరండి? బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. సో ఈ రాజ్యాంగ పరిషత్తుకు మన ఆయన చైర్మన్గా వ్యవహరించారు. ఈయన ఆధ్వర్యంలోనే రాజ్యాంగం అనేది రూపొందించడం జరిగింది. సో మన దేశానికి మొదటి రాష్ట్రపతి కూడా ఆయనే. సో అనేక నియమ నిబంధనలతో కూడిన అతిపెద్ద గ్రంథం మన రాజ్యాంగం. మన దేశంలోని ప్రజలందరూ దీని ప్రకారమే నడుచుకోవాలి. ఓకేనా. మన రాష్ట్రానికి ఒక ముఖ్యమంత్రి అయినా, దేశానికి ప్రధానమంత్రి అయినా, సో సర్పంచ్ అయినా, మండలానికి మండల పరిషత్ అధ్యక్షులు, జిల్లా పరిషత్ అధ్యక్షులు, వీళ్ళందరూ ఎవరు ఎట్లా ఏర్పాటు చేయాలి, ఏ పదవులు ఉండాలి, ఇటువంటి అన్ని కూడా క్రియేట్ చేసింది మన రాజ్యాంగమే. 1947 ఆగస్టు 15 మనకు రాజ్యాంగం మనకు స్వాతంత్రం వచ్చింది. అంతకంటే ముందే మనకు రాజ్యాంగం తయారు చేసుకోవాలని రాజ్యాంగ పరిషత్ అనేది ఏర్పడింది. సో భారత రాజ్యాంగాన్ని రూపొందించిన వాళ్ళలో రచనా కమిటీ ఒకటి. సో ఈ రచనా కమిటీ అంటే రాజ్యాంగ ముసాయిదా కమిటీ అంటారు దీన్ని. సో ఈ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ భీమరావు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో ఈ అనేక ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చాలా మంది కలిసి అధ్యయనం చేశారు. సో వాటిల నుంచి క్రోడీకరించి చర్చోపచర్చలు చేసి ఒక విధానానికి తీసుకొచ్చి మనకు ఫైనల్ చేసింది రాజ్యాంగ ముసాయిదా కమిటీ, అలాగే మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. సో దానికోసం ఆయన చాలా కృషి చేయడం జరిగింది. సో 1950 జనవరి 26వ తేదీ నుండి మనకు రాజ్యాంగం అనేది అమలులోకి వచ్చింది. సో నవంబర్ 26 అనేది మనకు రాజ్యాంగ దినోత్సవం. సో నవంబర్ 26 1949 నవంబర్ 26 రోజు మనకు రాజ్యాంగం అనేది ఫైనల్ అవుట్పుట్ అనేది వచ్చింది. సో ఆ తర్వాత 1950 జనవరి 26 నుండి మన రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. అందుకని మనం ఆ రోజును రిపబ్లిక్ డే, గణతంత్ర దినోత్సవంగా చేసుకుంటున్నాం జనవరి 26. ఇక రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, బాధ్యతలు అందరూ కూడా పాటించాలి. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఖితమైన రాజ్యాంగం. అంటే రాసి ఉన్న లిఖిత భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రచనా కమిటీకి చైర్మన్గా ఉండి పూర్తి చేశారు. సో ఇక భారత రూపొందించడానికి మరి ఆయనకు రచనా కమిటీలో సహకారం అందించిన వాళ్ళు బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షులుగా ఉంటే, సభ్యులుగా ఉన్నవారు గోపాలకృష్ణస్వామి అయ్యంగార్ గారు, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ గారు, కేఎం మునిషి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. సో చూడండి, వీళ్ళు గోపాలస్వామి అయ్యంగార్ అండ్ కృష్ణస్వామి అయ్యర్, కేఎం మునిషి, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా, ఎన్ మాధవరావు, పిటి కృష్ణమాచార్యులు. సో ఈ పేర్లు కూడా గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. రాజ్యాంగ రచన కమిటీలో లేనివారు, రాజ్యాంగ ముసాయిదా కమిటీలో లేనివారు అనిచ్చి ఒక 4 పేర్లు ఇచ్చి, సో 3 ఇందులో నుంచి ఒకటి కొత్త పేరు ఇవ్వచ్చు. సో మనకి వీళ్ళందరి పేర్లు అందరికీ ఖచ్చితంగా తెలిసి ఉండాలి. గోపాలస్వామి అయ్యంగార్, అల్లాడి కృష్ణస్వామి అయ్యర్, కేఎం మున్షి, అలాగే పిటి కృష్ణమాచార్యులు, సయ్యద్ మహమ్మద్ సాదుల్లా. రాజ్యాంగం రాయడానికి మరి ఎంత టైం పట్టిందంటే 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు. అంటే ఒక దాదాపు 12 రోజులు తక్కువ, కానీ 3 సంవత్సరాలు అన్నట్టు. సో 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల టైం పట్టింది రాజ్యాంగాన్ని తయారు చేయడానికి. మరి రాజ్యాంగం యొక్క ప్రవేశిక, సో ప్రతి పుస్తకానికి ఒక ముందు మాటలాగా ఉంటుంది కదా. సో అలాగే మన భారత రాజ్యాంగానికి ఉన్న ప్రవేశిక, ఉపోద్ఘాతము, పరిచయము అని అంటాం కదా. సో దీంట్లో ప్రవేశిక రాజ్యాంగానికి గుండె వంటిది. ప్రవేశిక అనేది రాజ్యాంగానికి గుండె వంటిది, అంటే ఇదే మెయిన్ అన్నట్టు. సో ఇది మన జాతీయ లక్ష్యాల గురించి చెబుతుంది. మరి రాజ్యాంగ ప్రవేశికలో ఏ విషయాలు తెలిపారో చూద్దాం. ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, భారత రాజ్యాంగ ప్రవేశిక. భారతదేశ ప్రజలమైన మేము భారతదేశాన్ని సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘిక, ఆర్థిక, రాజకీయ న్యాయాన్ని, ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలలో స్వాతంత్రాన్ని, అంతస్తుల్లో, అవకాశాల్లో సమానత్వాన్ని చేకూర్చుటకు, వారందరిలో పెంపొందించుటకు, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌభ్రాతృత్వాన్ని పెంపొందించడానికి 1949 నవంబర్ 26న మన రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనంగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాం అని రాశారు. సో ఇక్కడ మనకు రాజ్యాంగ ప్రవేశికలో ఉన్న ప్రతి పదం కొంచెం తెలిసి ఉండటం వల్ల మనకు ఈజీ అవుతుంది. సో ఇక్కడ చూడండి, భారత ప్రజలమైన మేము భారత దేశాన్ని సర్వసత్తాక, అంటే అన్ని శక్తి సామర్థ్యాలు కలిగిన పూర్తి స్వతంత్రమైన దేశం. అలాగే సామ్యవాద,
అంటే పెట్టుబడిదారీ విధానానికి కాకుండా ప్రజలందరికీ సమాన ఆహ్, సంపదను పంచుకునే విధంగా. అలాగే లౌకిక. లౌకిక అంటే మనకు అన్ని రకాల మతాలను గౌరవించడం, ఇష్టమైన మతాన్ని అనుసరించే విధానం అన్నట్టు. ప్రజాస్వామ్యం. ఆ ప్రజలందరికీ అధికారంలో భాగస్వామ్యం ఉంటది. మనం ఎలక్షన్‌ల ద్వారా మనమే ఎన్నుకుంటాం అధికారం. గణతంత్ర రాజ్యం. మనకు పర్టిక్యులర్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌తో రాజ్యాంగం ఉన్నది. ఇది మనకు గణతంత్రంగా నిర్మించుకోవడానికి పౌరులందరికీ సాంఘికంగా, ఆర్థికంగా, రాజకీయంగా. సాంఘిక అంటే సమాజంలో, ఆర్థికంగా ఆర్థిక అసమానతలు, రాజకీయంగా. వీటన్నిటిలో కూడా న్యాయం అందాలి. అలాగే ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనలో స్వాతంత్ర్యం ఉంటది మన దేశంలో. ఓకేనా? భావ ప్రకటనకు గాని, విశ్వాసానికి గాని, ధర్మం ఏ ఏ ఏ రకాల విశ్వాసాలు, ధర్మాలు, ఆరాధనలు చేస్తారో వాళ్ళందరికీ పూర్తి స్వాతంత్రం ఉంటది. అంతస్తుల అవకాశాల్లో సమానత్వం ఉంటది. సో, వ్యక్తి గౌరవాన్ని, జాతీయ సమైక్యతను రక్షిస్తూ సౌభ్రాతృత్వం అంటే సోదర భావాన్ని పెంపొందించడానికి ఈ రాజ్యాంగ పరిషత్‌లో 1949 నవంబర్ 26 తారీఖున మనకు మనమే దీనిని రూపొందించుకున్నాం. మాకు మేమే దీన్ని ఇచ్చుకుంటున్నామని ఇక్కడ రాయడం జరిగింది. రాజ్యాంగ ప్రవేశిక అనేది రాజ్యాంగంలో ఉన్న ప్రతి విషయంని ఇంకా సూచిస్తదన్నట్టు. ఇదొక ప్రతిబింబం. ప్రవేశికలో ఉన్న పదాలు. భారత ప్రజలమైన మేము అంటే మనందరం. భారతదేశంలో 1652 భాషలున్నాయండి. చూడండి ఇక్కడ భారతదేశంలో ఎన్ని భాషలున్నాయంటే 1652. 1652 భాషలు ఉన్నాయి. రాజ్యాంగం ఎన్ని భాషలను గుర్తించింది మరి? 22 భాషలను గుర్తించింది. ఓకేనండి. 22 భాషలని గుర్తించింది. సర్వసత్తాక సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా రూపొందించుకోవాలని సమిష్టి నిర్ణయం సర్వసత్తాక అంటే మన దేశం గురించి మనం ఏం చేయాలన్నా మనమే ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం. మనం ఏం చేయాలో ఇతర దేశం చెప్పడానికి వీల్లేదు. అది ఎటువంటి విషయమైనా వాణిజ్యము, విద్య, మంచి సంబంధాల కోసం ఇతర దేశాలతో సంప్రదింపులు జరిపి ఒప్పందాలు చేసుకుంటాం తప్ప, మన దేశం గురించి నిర్ణయాలు తీసుకునే హక్కు మన దేశం వాళ్ళకి మాత్రమే ఉంటుంది. వేరే ఏ దేశం కూడా మనల్ని కంట్రోల్ చేయలేదన్నట్టు. అంటే మన దేశం లోపల విషయాల కోసం మనల్ని ఎవరు ఆదేశించవద్దు. సామ్యవాదం అంటే దేశ ప్రజలందరూ కలిసి సమిష్టిగా సంపదను సృష్టిస్తారు, పంచుకుంటారు. అందరికీ అన్ని రకాల సదుపాయాలనేటివి అనుభవించే హక్కు ఉంటుంది. అలాగే ఇక్కడ కొన్ని ఇచ్చాను చూడండి. అందరూ బడికి వెళ్ళాలి. మనకున్న దానిలో అందరూ పంచుకోవాలి. ప్రతి ఒక్కరు సరిపోయినంత ఆహారం ఇవ్వాలి. అందరూ ఆరోగ్యంగా జీవించాలి. సురక్షితమైన ఇల్లు ఉండాలి. అందరికీ వైద్యులు అందుబాటులో ఉండాలి. లౌకిక రాజ్యం అంటే మత ప్రమేయం లేని రాజ్యం. ప్రభుత్వానికి ఏ మతంతో సంబంధం ఉండదు. ఏ ఒక్క మతానికి కూడా ప్రాధాన్యత అనేది ఇవ్వడం ఉండదు. పౌరులందరూ తమకు నచ్చిన మతాలు వాళ్ళు ఫాలో అవ్వచ్చు. భారతదేశంలో 80% హిందువులే ఉన్నారు. ముస్లింలు 30%, క్రైస్తవులు ఒక 2% ఉన్నారు. మిగతా వాళ్ళందరూ కూడా సిక్కులు, బౌద్ధులు, జైనులు ఏ మతాన్ని విశ్వసించిన వారు కూడా మన దగ్గర ఉన్నారు. వాళ్ళందరూ కలిపి ఒక 5% ఉంటారు. బౌద్ధం, జైనం, సిక్కు మతం భారతదేశంలోనే పుట్టాయి. బౌద్ధం అనేది ఇతర దేశాలకు కూడా వ్యాప్తి చెందింది. గౌతమ బుద్ధుడు మొదలుపెట్టిన మతము ఈ బౌద్ధ మతం. ప్రజాస్వామిక గణతంత్రం అంటే ప్రజా ప్రతినిధులను మనమే ఎన్నుకుంటాం. రాజులు, రాణులు లేకుండా ఈ పరిపాలన అనేది ఉంటుంది. ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కోసం ఏర్పడింది. ఇక మీకు తెలుసా మనం ఎన్నుకున్న నాయకులు చట్టాలను చేస్తారు. ఆ చట్టాలు పార్లమెంట్లో రూపొందుతాయి. పార్లమెంటులో రాజ్యసభ, లోక్సభ అనే 2 సభలుంటాయి. లోక్సభకు 543 మంది పార్లమెంట్ సభ్యుల్ని మనం ఎంపీలు అంటాం. వాళ్ళను ఓట్లేసి మనమే ఎన్నుకుంటాం. ఎంతమంది? 543. ఇద్దరు సభ్యులను ఎన్నికలు లేకుండా నామినేట్ చేసే అవకాశం ఉంటది. రాష్ట్రపతి నామినేట్ చేస్తారు. 233 మంది సభ్యులను రాజ్యసభకు ఎన్నుకుంటే 12 మందిని ఎన్నికలతో సంబంధం లేకుండా రాజ్యసభకు నామినేట్ చేస్తారన్నట్టు. మొత్తము 233 ప్లస్ 12 245. ఇవి 545. 245 ప్లస్ ఈ 545 మొత్తం ఎంతండి? 790 మంది ఆ పార్లమెంట్‌లో ఉంటారు. ప్లస్ మన రాష్ట్రపతిని కూడా పార్లమెంట్‌లో భాగంగానే పరిగణించొచ్చు. ఇక్కడ పార్లమెంటు అంటే రాష్ట్రపతి, లోక్సభ, రాజ్యసభ. మన రాష్ట్రంలో శాసనసభ మరియు శాసన మండలి ఉన్నాయి. 119 మంది మన రాష్ట్రం అంటే తెలంగాణ రాష్ట్రంలో 119 మంది మనకు ఎమ్మెల్యేలు ఉంటారు. ఓకేనా? లోక్సభ, రాజ్యసభ వాళ్ళని ఎంపీలు అంటారు. వీళ్ళను ఎమ్మెల్యేలు అంటారు. మనకి ఇక్కడ 119 మంది ఉన్నారన్నట్టు. 119 మంది ఎమ్మెల్యేలలో శాసన మండలికి 40 మంది సభ్యుల్ని కూడా ఎన్నుకుంటాం. శాసన మండలిలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీ అంటారు. శాసన మండలిలో ఉన్న వాళ్ళని ఎమ్మెల్సీ. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ. అసెంబ్లీలో వాళ్ళని మనం ఎన్నుకుంటాం. మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ వాళ్ళను కొంతమందిని ఉపాధ్యాయులు, కొంతమంది పట్టభద్రులు, కొంతమందిని ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి ఎన్నుకుంటారు. కొంతమందిని నామినేట్ చేస్తారు. ఇట్లా
మనకు ఎమ్మెల్సీలు 40 మంది, ఎమ్మెల్యేలు 119 మంది ఉన్నారు. మన దేశంలో 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ఓటు హక్కు అనేది ఉన్నది. ఇక సమాన న్యాయం, సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం అనేది అందరికీ అన్ని వర్గాలకు ఆడ, మగ, కుల, మత భేదాలు లేకుండా అందరికి కూడా సమానంగా అందేలా చూడాలి. సమానత్వం అంటే జాతి, కులం, మతం, భాష, నివసించే ప్రదేశం దేని పరంగా కూడా తక్కువ చేసి చూడకూడదు. అందరికీ సమాన అవకాశాలు ఇవ్వాలి. సమానత్వంతోటి న్యాయం అనేది అందాలి. ఆలోచన, భావ ప్రకటన, విశ్వాసం, ధర్మం, ఆరాధనల్లో కూడా వారికి స్వేచ్ఛ అనేది ఉన్నది మన దేశంలో. సో, ఇక్కడ పిల్లలకు సంబంధించిన హక్కులు గూడా ఉన్నాయి. కలలు కనే హక్కు, నిర్భయంగా జీవించే హక్కు, భావ ప్రకటన హక్కు, ఆనందంగా ఉండే హక్కు, ఇట్లాంటి చిన్న చిన్న పిల్లలకు కూడా హక్కులనేటివి ఉంటాయి. మనం గూడా వాటిని గూడా గౌరవించాల్సి ఉంటది. ఇక భిన్నత్వంలో ఏకత్వం అనేది మన దేశం యొక్క ప్రత్యేకత. అనేక రకాల భాషలు, మతాలు, సంస్కృతులు ఉన్నా కూడా మనం అందరం కలిసిమెలిసి ఒకే దేశంలో నివసిస్తున్నాం. భారత రాజ్యాంగం అనేది నవంబర్ 26, 1949 ఆమోదం తెలిపింది. సో, ఆ రోజు రాజ్యాంగ పరిషత్ అనేది రాజ్యాంగానికి ఆమోదం తెలిపింది. ఆ రాజ్యాంగ పరిషత్‌లో ఉన్న సభ్యులందరూ కలిసి దీన్ని ఆమోదించిల్లు. 1950 రాజ్యాంగ సభ సభ్యులందరూ జనవరి 24న 1950 జనవరి 24న సంతకం చేసిల్లు అందరూ. ఆ తర్వాత 2 రోజులకు జనవరి 26 నుండి ఇది ఆమోదించిన రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చింది. అందుకని జనవరి 26ను రిపబ్లిక్ డేగా జరుపుకుంటున్నాం. సో, మన రాజ్యాంగం గురించి ప్రతి ఒక్కరికి తెలియాల్సిన అవసరం ఉన్నది. సో, దానివల్ల మనము చాలా రకాల రక్షణలు పొందే అవకాశం ఉంటది. అలాగే హక్కులు, బాధ్యతలనంటే ప్రతి ఒక్కరికి తెలిస్తే బాధ్యతలు నిర్వర్తిస్తేనే హక్కులు పొందే అవకాశం ఉంటదన్నట్టు. సో, పనిచేసే హక్కు, వాక్ స్వాతంత్రం, మత స్వాతంత్రం, పీడనను నిరోధించే హక్కు, సంఘాలు ఏర్పరచుకునే హక్కు, ఇటువంటియన్నీ హక్కులున్నాయి మనకు. హక్కులతో పాటు బాధ్యతలు గూడా ఉన్నాయి. సో, ఇక్కడ చూడండి మనకు ప్రాథమిక బాధ్యతల్లో ఏమేమి ఉన్నాయంటే రాజ్యాంగానికి లోబడి దాని ఆశయాలను, హక్కులను, జాతీయ జెండాను, జాతీయ గీతాన్ని గౌరవించాలి. ఇట్లాంటి మనకు సెంటెన్స్‌లు ఇచ్చి సో, అది తప్పా, రైటా అని అడగొచ్చు. ప్రాథమిక బాధ్యతల్లో ఉన్నది, లేనిది అట్లా అడగొచ్చు. సో, ఇట్లాంటివి కొంచెం గుర్తుంచుకోండి. అంటే మన జాతీయ జెండాని, జాతీయ గీతాన్ని ఖచ్చితంగా గౌరవించాల్సిందే. జాతీయ పోరాటానికి స్వాతంత్ర్యం కోసం దోహదపడిన ఆశయాలను గౌరవించాలి. స్వాతంత్ర సమరయోధులను గూడా గౌరవించాలి. భారతదేశంలో ఏకత్వాన్ని, సమైక్యతను, సార్వభౌమాధికారాన్ని రక్షించాలి. భారతదేశాన్ని రక్షిస్తూ అవసరమైనప్పుడు జాతీయ రక్షణకు తోడ్పడాలి. మత, భాష, ప్రాంతీయ వైషమ్యాలు ఉండకూడదు. ప్రశాంతంగా ఉండాలి. స్త్రీలకు గూడా గౌరవం కలిగించాలి. దేశ సంస్కృతిని కాపాడాలి. సహజ వనరులు, అడవులు, సరస్సులు, నదులు, వన్యమృగాలు రక్షించాలి. శాస్త్రీయ దృక్పథాన్ని, మానవత్వాన్ని, విచారణ ధోరణిని, సంస్కరణను అభివృద్ధి చేసుకోవాలి. ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి. హింసను విడిచిపెట్టాలి. జాతి సర్వతోముఖాభివృద్ధికి వ్యక్తిగతంగా మరియు సమష్టిగా కూడా కృషి చేయాలి. సో, ఇలా ఎవరు కూడా వివక్షతకు గురి కాకుండా ఉండడానికి అందరూ కూడా తమ తమ బాధ్యతలు కూడా గుర్తుపెట్టుకోవాలి. సో, ఇది మన భారత రాజ్యాంగం. సో, ఇక్కడ కీలక పదాలు ఇచ్చాడు. సో, భారత రాజ్యాంగం. సో, 1949 నవంబర్ 26న అందరూ రాజ్యాంగ పరిషత్ అనేది దాన్ని ఓకే చేస్తే 1950 జనవరి 24న మనకు అందరూ సంతకం పెట్టిల్లు. 26th నుంచి అమల్లోకి వచ్చింది. రాజ్యాంగ పరిషత్ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్. ప్రవేశిక పీఠిక అనేది మనకు రాజ్యాంగానికి గుండె వంటిది. ముసాయిదా కమిటీ లేదా రచనా కమిటీ చైర్మన్ అంబేద్కర్. సామ్యవాదం అంటే మనకు అందరు సంపద పంచుకోవడం. లౌకికవాదం, మత స్వేచ్ఛ, ప్రజాస్వామ్యం తెలుసు. గణతంత్ర రాజ్యం మనకు రాజ్యాంగం ఉంటుంది. స్వేచ్ఛ, సమానత, సభ్రతత్వం అనేది ప్రజల మధ్యలో ఉండాలి. ఇక మిగిలింది మనకు చివరి లెసన్ బాలల హక్కులు. సో, బాలలకు కూడా చాలా రకాల హక్కులు ఉంటాయి. అవంటి ఏమిటి అనేది చూద్దాం మనం. హెలెన్ కెల్లర్ అమెరికాలో జన్మించింది. ఆమెకు 19 నెలల వయసులో విషజ్వరం వచ్చింది. హెలెన్ కెల్లర్ 8 సంవత్సరాల వయసులో బ్రెయిలీ లిపిని నేర్చుకున్నది. సారా పుట్టర్. సో, హెలెన్ కెల్లర్ యొక్క టీచర్ పేరేంటిదంటే సారా పుట్టర్ అనే ఉపాధ్యాయుని. సో, టీచర్ పర్యవేక్షణలో నెమ్మదిగా మాట్లాడడం నేర్చుకున్నది. పెదాలపై, కంఠంపై వేళ్ళను ఉంచి భాషను కూడా నేర్చుకున్నది. 33 ఇయర్స్ వయసులో 33 సంవత్సరాల వయసు వచ్చేసరికి ఆమె ప్రత్యేక అవసరాలు గల వారి కోసం ఉపన్యాసాలు కూడా ఇవ్వడం ప్రారంభించింది. భారతదేశంలో తల్లిదండ్రులు ఆమెను చూసి శరణాలయాల నుండి వారి పిల్లల్ని ఇంటికి కూడా తెచ్చుకున్నారు. సో, 88 సంవత్సరాల వయసులో చనిపోయిన హెలెన్ కెల్లర్ గారు ఈ ప్రత్యేక అవసరాలు గల వారు కూడా చాలా గొప్ప స్థాయికి ఎదగగలరు అని వాళ్ళను నిరూపించి చూపించారన్నట్టు. సో, వాళ్ళ పట్ల ఉన్న ఒక దృక్పథాన్ని ఆమె మార్చివేసింది. సో, బాలలకున్న హక్కులు ఏంటి చూద్దాం. బాలలకు ప్రధానమైన హక్కులు 4 ఉన్నాయి. సో, జీవించే హక్కు, రక్షణ పొందే హక్కు, అభివృద్ధి చెందే హక్కు, భాగస్వామ్య హక్కు. సో, రైట్ టు సర్వైవల్, రైట్ టు ప్రొటెక్షన్, రైట్ టు డెవలప్మెంట్, రైట్ టు పార్టిసిపేషన్. సో, ఈ 4 హక్కులు ప్రధానమైన హక్కులు.
వీటిని బాలలు కలిగి ఉన్నారు. వాటితో పాటు సంపూర్ణ ఆరోగ్యంగా, పరిశుభ్రమైన నీరు తాగడం, తల్లిదండ్రుల సంరక్షణలో ఉండడం, ఇవన్నీ గూడా హక్కుల కిందకే వస్తాయి. కోరుకున్న పేరు కలిగి ఉండడం, పోషకాహారం పొందే హక్కు, లైంగిక, మానసిక, శారీరక వేధింపుల నుండి విముక్తి పొందే హక్కు, జాతీయ జాతీయతను కలిగే హక్కు. సో, ఇటువంటి హక్కులన్నీ గూడా పిల్లలకి ఉన్నాయన్నట్టు. సో, ఒకసారి చూడండి. సమాచారం పొందే హక్కు, మత స్వాతంత్రపు హక్కు. సో, ఇవన్నీ బాలల యొక్క హక్కులు. మరి ఇంట్లో ఏం జరగాలి? పిల్లలను పనిచేసే వాళ్ళుగా చూడకూడదు. వారికి స్వేచ్ఛా వాతావరణం ఉండాలి. వాళ్ళతోటి మనకు నచ్చిన పనులన్నీ చేయించుకోకూడదు. క్రమశిక్షణ పేరుతో శిక్షించకూడదు మరీ ఎక్కువగా. పాఠశాలలో ఏం జరగాలి? చదవడం, రాయడం రాలేదని శారీరక, మానసికంగా హింసించకూడదు. వాళ్ళను పేర్లతోనే పిలవాలి. కలుపుగోలుగా ఉండాలి వాళ్ళతోని. సమాజంలో ఏం జరగాలి మరి? పిల్లల్ని బాలలకు కూడా హక్కులుంటాయని మనం గుర్తించి, వాళ్ళని ఎదుగుతున్న వారిగా గుర్తించాలి. అన్ని చోట్ల రక్షించాలి మనం. సమాజంలో ఎక్కడైనా బాలల హక్కులు పరిరక్షించాలి అందరూ కూడా. బాలల పార్లమెంట్ 6-18 సంవత్సరాల వయసున్న వాళ్ళు 30 మంది బాలబాలికలతో ఏర్పాటు చేసిందే బాలల పార్లమెంట్. ఇందులో ఆవాస ప్రాంతంలో బాలలందరూ సభ్యులు ఉంటారు. ఇట్లా కేరళలో 2722 బాలల పార్లమెంట్లున్నాయట. సో, ఈ కేరళ అనే రాష్ట్రంలో 2722 బాలల యొక్క పార్లమెంట్లున్నాయి. దీంట్లో 6,00,000 మంది విద్యార్థులు పార్లమెంట్‌లో భాగంగా ఉన్నారన్నట్టు. సో, ప్రపంచం మొత్తంలో వెట్టి చాకిరీ చేస్తున్న బాలల గురించి, హక్కులు కోల్పోయిన వాళ్ళ గురించి గూడా మనం ఆలోచించాలి. ఎందుకంటే చాలా చోట్ల ఇంకా బాలల వెట్టి చాకిరీ అనేది ఉన్నది. సో, ఇక్కడ చూడండి ఈ అబ్బాయి సో, బాలలకు హక్కులు అనేది అందకపోతే ఈ విధంగా కొన్ని ముఠాల చేతిలో ఈ భిక్షాటన ఇట్లాంటివి గూడా చేయిస్తూ ఉన్నారు. సో, బాలలకు సంబంధించి ఉచిత నిర్బంధ విద్యా హక్కు చట్టం ఉన్నది. దాని ప్రకారం బాలలందరూ గూడా చదువుకోవాల్సిందే. సో, దీనికి భంగం కలిగించినా కూడా తగిన చర్యలు తీసుకుంటారు ప్రభుత్వం వాళ్ళు. బాలల హక్కులకు భంగం కలిగిస్తే ఈ నెంబర్‌కి ఫోన్ చేయాలి. 1800 42535525. సో, ఇది బాలల హక్కులకు సంబంధించిన నెంబర్ 1800 42535525. నెక్స్ట్ హైదరాబాద్‌లో సమగ్ర శిక్షా కార్యాలయంలో ఇది ఉందన్నట్టు ఈ సర్వీస్ అనేది. సో, హైదరాబాద్‌లో సమగ్ర శిక్షా కార్యాలయంలో ఈ టోల్ ఫ్రీ నెంబర్ అనేది ఉన్నది. సో, ఈ నెంబర్‌కి ఫోన్ చేస్తే తగిన చర్యలు తీసుకుంటారు. బాలల పరిరక్షణ క్లబ్ ప్రతి నెల సమావేశం ఏర్పాటు చేసుకొని సమీక్ష చేయాలి. ఇందులో బాలలందరూ సభ్యులు ఉంటారు. సో, ఎటువైనా బాల హక్కు సంబంధించి ఏదైనా భంగం కలిగితే వీళ్ళందరూ చర్చిస్తారన్నట్టు దీంట్లో. ప్రతి పాఠశాలలో ఉన్న బాలలందరూ ఈ క్లబ్‌ని ఏర్పాటు చేయాలి. బాలల హక్కుల పరిరక్షణ క్లబ్. పిల్లల కోసం ప్రత్యేకంగా సహాయ కేంద్రం ఉన్నది. సో, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబరు 1098. సో, ఇట్లా గుర్తుపెట్టుకుంటే మనకి 1098 కంటే 1098 అండ్ కింద నైట్ అండ్ డే అని ఉంటది. డే అండ్ నైట్ కాకుండా నైట్ అండ్ డే అని ఉంటది. ఓకేనా. సో, ఇది ఎలా పనిచేస్తుందంటే 1098 అనే ఉచిత ఫోన్ నెంబర్‌కి ఫోన్ చేస్తే వాళ్ళు జిల్లా కేంద్రంలో ఉన్న చైల్డ్ లైన్ నెంబర్‌కి వాళ్ళు సిబ్బందికి సమాచారం అందిస్తారు. సో, వాళ్ళు తక్షణ చర్యలు చేపడతారు. ఒకవేళ లేకపోతే ఉన్న బాలలని వాళ్ళ ఎక్కడైనా ఆపదలో ఉంటే వాళ్ళని తల్లిదండ్రులకు దగ్గరికి చేరుస్తారు. లేదంటే బాలల పునరావాసానికి తీసుకెళ్ళి ఉచితంగా వసతి కల్పిస్తారు. సో, 2012 సంవత్సరంలో బాలల లైంగిక వేధింపుల నిరోధ చట్టం పోక్సో యాక్ట్ అనేది వచ్చింది. ఇది చాలా ఇంపార్టెంట్. సో, ఈ పోక్సో యాక్ట్ అనేది బాలలపై ఏదైనా లైంగిక వేధింపులు జరిగితే నిరోధించడానికి ఉద్దేశించిన చట్టం అన్నట్టు. సో, 2012లో వచ్చింది ఇది. సో, 2012లో వచ్చింది ఇది పోక్సో యాక్ట్. సో, ఈ పోక్సో యాక్ట్ ప్రకారంగా చర్యలనేటివి తీసుకుంటారు. సో, శిక్షలనేటివి వేస్తారన్నట్టు బాలల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే. సో, ఇది బాలల హక్కుల గురించి. ఇంతటితో మనకి ఈవీఎస్ చాప్టర్ అంటే ఈవీఎస్ బుక్ టెక్స్ట్ బుక్ అనేది పూర్తిగా క్లోజ్ అయింది. సో, మనము గత 4 పార్టులుగా ఈవీఎస్‌ని బోధించడం జరిగింది. 5th క్లాస్ ఈవీఎస్. మీకు కనుక మన ఛానల్ నచ్చి మనకు లెసన్స్ పాయింట్స్ అనేటివి మంచి వాలిడ్ పాయింట్స్ చెప్తున్నా అనిపిస్తే మీరందరూ మీ ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి, లైక్ చేయండి. అలాగే తప్పకుండా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి మనల్ని ఎంకరేజ్ చేయండి. అలాగే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అయిన వాళ్ళకి ఫ్రీగా మెటీరియల్, పీడిఎఫ్స్ అనేటివి అందుబాటులో ఉంటాయి. అలాగే ఫ్రీగా టెస్ట్ సిరీస్ కూడా కండక్ట్ చేస్తున్నాం. సో, మన గ్రూప్‌లో ఉన్న వాళ్ళందరూ టెస్టులు రాస్తున్నారు. మీరు కూడా రాయాలనుకుంటే మన వాట్సాప్ గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు అన్ని అప్డేట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. థాంక్ యూ వన్ అండ్ ఆల్.